వేణుస్వామి మీద ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది, ఇంత నెగిటివ్ జరుగుతుంది, అది ఇది అని అంటారు. బట్ మేము వచ్చే వరకు ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ ఏం నమ్మి వస్తున్నారు అసలు వేణుస్వామిని? నా గురించి విమర్శలు చేసే వాళ్ళు ఏం చెప్తారు, నీకు సక్సెస్ 1% కూడా లేదు. నా 1% కాదురా బై, 0. నేను చెప్పింది జరగనే లేదు. హూ ఆర్ యూ టు ఆస్క్? శుభమాంటూ పెళ్లి చేసుకుంటుంటే వేణుస్వామి దీర్ఘాలు తీస్తాడు. అరే పిచ్చి ముండా కొడుక. సో ఈ మధ్య చాలా పరిణామాలు జరిగినాయి. సో అవన్నీ మీరు ముందుగానే అంచనా వేసుకుంటారా మీ పైన? ఇప్పుడు కూడా ప్రపంచాన్ని అతిపెద్ద వైరస్ కబలించబోతుంది 2025లో. అది చర్మానికి సంబంధించింది అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. వచ్చే సంవత్సరానికి అధిపతి రవి. సో ఖచ్చితంగా రాజుల మధ్యన గొడవలు, అతిపెద్ద రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో మరణాలు. ఓకే. అన్నిటికంటే ముఖ్యం, వచ్చే సంవత్సరంలో కార్డియాక్ అరెస్టులు విపరీతంగా ఉండబోతున్నాయి, హార్ట్ అటాక్లు. నా లైఫ్లో ది బిగ్గెస్ట్ హడల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇష్యూ. అది తప్ప నా లైఫ్లో హడల్స్ లేవు. అసలు నాది ఎక్స్ట్రీమ్ వెళ్తుంది రిజల్ట్. ఎందుకంటే ఇంత కాంట్రవర్సీల మధ్యన జ్యోతిషం చెప్పాల్సినటువంటి నెసిటీ నాకు లేదు. కానీ జ్యోతిషం అనేది నాకు కసి. స్వామి దగ్గర సబ్జెక్ట్ ఉంది, విషయం ఉంది అనుకుంటే నా దగ్గరికి రండి. వేణుస్వామి లంగా దొంగ లఫంగా అనుకుంటే రాకండి. హ్యాపీగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర హ్యాపీగా చెప్పుకుంటా. సో పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా తప్ప తెలుగు రాష్ట్రాలలో సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో జ్యోతిష్యం చెప్పను. ఓకే. అంటే పాన్ ఇండియా మూవీ లాగా పాన్ ఇండియా జ్యోతిష్యం అంతే. అంతేనా? అంతే. ఎందుకంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి కదా. నువ్వు వీడినే కూర్చొని ఏం జరుగుతలేదు ప్రపంచంలో, వేణుస్వామి గాడు లంగా దొంగ లఫంగా యోని పూజలు చేస్తాడు, నగ్న పూజలు చేస్తాడు. అరే నువ్వు ప్రపంచం తిరుగుతే కదా. అసలు తంత్ర మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు? నేను నాన్ వెజ్ తింటా, ప్రసాదంగా అంటున్నా. అందుకనే దున్నపోతున్నట్టు తినా, ప్రసాదంగా అంటున్నా. అట్లనే ప్రసాదంగా అంటే ఎన్ని ముక్కలు తింటారు? కాళీమాత పూజ చేస్తే కంపల్సరీ 2 అమ్మాయిని పిలిపించి ఏడుమని చెప్తాం. ఓకే. ఏడుస్తూనే ఉండాలి. కాళీమాతకు ఏడుపు అంటే ఇష్టం. సో జనరల్గా మనం ఆ అమ్మాయి కావాలి అంటే 20-30 రోజుల ముందే చెప్పి పెట్టుకోవాలి పంతులు గారికి. మా గురుజీ ఓ లడ్కి చాయి అంటే ఆ అమ్మాయిని అంత డిమాండ్ ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మళ్ళీ 60,000 అంటే 60,000 ఇవ్వాలి, 70,000 అంటే 70,000 ఇవ్వాలి. సో కామాఖ్య టెంపుల్కి ఎట్లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు? అంటే ఏమేమి సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు? ఆ పూజ చేయాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా నాన్ వెజ్ తినకపోతే నడవదు. ప్రసాదంగా తీర్థం మందు తాగకపోతే నడవదు. ఓకే. అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా అమ్మవారు ఇంకేదో కోరుకుంటుంది. అది మనమే కావచ్చు. ఫస్ట్ కామాఖ్యలో నీకు అచీవబుల్ డబ్బు, పదవి, అన్నిటికంటే ముఖ్యం శత్రువుల మీద జయం. ఓకే. వాడు ఎట్లాంటి అన్నా కానీ కొడితే కుంభస్థలం పగిలిపోతుంది. అంతకు ముందు హైదరాబాద్ నుండి గౌహతికి ఒక్క ఫ్లైట్ ఉండేది వారానికి. ఇవాళ వారానికి 14 ఫ్లైట్లు బికాజ్ ఆఫ్ వేణుస్వామి. ఉదాహరణ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్. ఆయన రోడ్డు మీదకి వస్తే విచ్చలవిడిగా జనాలు వస్తారు. దాన్ని వశీకరణం అంటారు. చాలా మంది తెలియదు, పవన్ కళ్యాణ్ గారు కూడా వశీకరణం చేసుకుంటారు. ఓకే. ఆయనకు కూడా ఒక గురువు ఉన్నారు, ఆ గురువు ద్వారా పూజలు చేసుకుంటారు. అంటే చాలా మంది చాలా కష్టపడతారు. వాళ్ళ ఇంట్లోకి అంటే నెల కాగానే చాలా డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి. మళ్ళీ వాళ్ళు చూసేలోపే జప్పుని వెళ్ళిపోతాయి. మంచి సమస్య, మంచి క్వశ్చన్ అన్న. దీనికి కారణం కాలసర్ప దోషం. ఓకే. సో దీనికి రెమెడీ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి రెమెడీ చెప్తున్నా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ మీ అందరికీ తెలుసు. సో ఆయనే వేణుస్వామి గారు. నమస్తే స్వామి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. సో ఎలాగ ఉన్నారు స్వామి? సూపరా. సో అంటే ఇంతమందికి మీరు జ్యోతిష్యం చెప్పడం జరిగింది. సో ఈ మధ్య చాలా పరిణామాలు జరిగినాయి. సో అవన్నీ మీరు ముందుగానే అంచనా వేసుకుంటారా మీ పైన? మరి మంది జాతకాలు చెప్పే వేణుస్వామి ఆయన జాతకం ఆయన చెప్పుకోడా? ఓకే. సో మనం ఎంతోమంది ప్రిడిక్షన్స్ చెప్పే వేణుస్వామి జాతకాన్ని ఖచ్చితంగా చూసుకుంటాడు. చూసుకొని ప్రిపేర్ అవుతాడు. ఎప్పుడేం జరుగుతుంది. ఓకే. సో జరిగే వాటిని ఎలా తప్పించుకోవాలి,
మన నెత్తి మీద పడాల్సిన రాయిని మనం పక్కన పడేసుకునేటట్టు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే అంధకార బంధురంలో ఉండే వ్యక్తిని ఒక చీకటి నుండి ఒక వెలుగు వైపు నడిపించడానికి ఉపయోగపడేది జ్యోతిష్యం. సో ఆ జ్యోతి అనేటువంటిది కాంతి. సో వేణుస్వామికైనా జ్యోతిష్యం అవసరము, బయట వాళ్ళకైనా జ్యోతిష్యం అవసరం. సో నేను బయటికి రావడానికి, మనకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల నుండి మనం ఎలా బయటికి రావాలి అని దారి వెతుక్కోవడానికి ఎలాంటి పూజలు చేస్తే మనం బయటపడతాము అనే దానికి జ్యోతిషం అనేటువంటిది ఒక నిదర్శనం. సో అది అల్టిమేట్గా పనిచేసిందా లేదా అనేటువంటిదే క్వశ్చన్. సో మనం సమస్యలు అనేటివి ప్రతి మనిషి జీవితంలోనూ వస్తాయి, పెద్ద వ్యక్తికైనా. ఒకటే గుర్తుంచుకోవాలి, దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్లో ఎప్పుడూ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే నెలకు 15,000 సంపాదిస్తాడు, లేదా మహా అంటే 50,000 సంపాదిస్తాడు. కానీ అదే వ్యాపారం చేసుకుంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద ఒక మంచి వైన్ షాప్ ముందర ఖతర్నాక్ మిరపకాయ బజ్జీ బండి పెట్టుకుంటే డైలీ ₹1,00,000 సంపాదిస్తాడు. ఖర్చులు కొని 80,000 మిగులుతాయి రోజుకు. అంటే అవతల వ్యక్తి 3 నెలల జీతము, ఇక్కడ ఒక వ్యక్తి ఒక రోజు సంపాదన. రైట్. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ను పక్కన మనకు దాన్ని గుర్తించాలి. అంటే డబ్బు ముఖ్యం, నువ్వేం చేస్తున్నావు అనేది కాదు. అంటే నువ్వు బజ్జీలు వేసుకుంటున్నావా, నువ్వు చాట్ బండారు పెట్టుకున్నావా, లేకపోతే నువ్వు చెప్పుల దుకాణం పెట్టుకున్నావా, అది కాదు అక్కడ. సో నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది మాత్రమే ఇంటెన్షన్. సో అట్లనే మన జీవితంలో కూడా ప్రతి మనిషి జీవితంలో తప్పులు ఉంటాయి, లేదా మంచి చెడులు ఉంటాయి, లేదా సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించడానికి జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. వేణుస్వామి జ్యోతిష్యాన్ని ఎప్పుడూ చెక్ చేసుకుంటూనే ఉంటాడు రెగ్యులర్గా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ దశలో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు టార్గెట్ చేస్తారు, ఎట్లా మనం దాన్ని బయటికి అధిగమించాలి, నెక్స్ట్ ఏం చేయాలి. సో ఇవన్నీ ఆలోచించుకుంటాం, కామన్ అది. ఓకే. అంటే ఒక వ్యక్తి మీ ముందుకు అంటే వచ్చి కూర్చున్నప్పుడు తన మొహ కవలికలను చూసి మీరు ఏమన్నా అంచనా వేయగలరా? అసలు అది ఫేస్ రీడింగ్ అనేది వేస్ట్. ఎందుకంటే కలియుగంలో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ప్రతి మనిషికి 2 ఫేసులు మినిమం ఉంటాయి, 2 ఫేసెస్ మినిమం ఉంటాయి. వాడి లెవెల్ను బట్టి 20 ఫేసెస్ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక వ్యక్తికి సమాజ జీవితము, వ్యక్తిగత జీవితం అంటే ఇంటి జీవితం అనేవి 2 ఉంటాయి. ఆ 2 జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా స్మార్ట్గా ఉండేటువంటి ఒక వ్యక్తి నా ముందు కూర్చుంటే అతను నాకు 5 ఏళ్ల నుండి తెలుసు. 5 ఏళ్ల నుండి వీడు చాలా అమాయకుడు అనుకుంటున్నా. నేను కారులో వెళ్తుంటే డ్రైవింగ్ సీట్లో తను కూర్చుంటాడు, పక్కన భార్య కూర్చుంటుంది. భార్య తనకి లెఫ్ట్లో ఉంటుంది, భార్య భుజము తనకు రైట్లో ఉంటుంది. అంటే అమ్మాయి భుజం రైట్ సైడ్ ఉంటుంది కదా. డ్రైవ్ చేసుకుంటా స్టీరింగ్ మీద చేయబెట్టి ఆ అమ్మాయిని ఇక్కడ ఇలా గిచ్చుతూ ఉంటాడు, సైకిక్ కొడుతూ ఉంటాడు, జస్ట్ ఫర్ ఎంజాయ్. ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పే వరకు తెలియదు. నాకు వాళ్ళిద్దరికి పెళ్ళి కలవదు అని చెప్పిన. ఓకే. జాతకాలు కలవలేదు, పెళ్లి చేసుకోకండి అని చెప్పిన. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. వచ్చి, గురువుగారు మీరు ప్రియాతి ప్రియమంగా ప్రేమించే మీ శిష్యుడు ఇగో ఇలా చేస్తున్నాడు అని చెప్తే నాకు బలుబులు బలిగిపోయినాయి. ఇదేందిరా నాయన, ఈడు ఇంత సైకోనా. చివరికి మీరు నమ్మరు, బట్టలు లేకుండా అమ్మాయిని పైన మనము సామాను దాచిపెట్టడానికి అట్కా అంటాం, దాని మీద పడుకోబెట్టిండు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనిషిని అంచనా వేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఫేస్ రీడింగ్ అనేది పనికిరాదు. మనం తోపులము అనుకుంటే మనంత వెధవ ఇంకోటి లేడు అసలు ఫేస్ రీడింగ్. ఎందుకంటే ప్రతి మనిషికి 2 ఫేసులు ఉంటాయి, 2 ఫేసులు మినిమం, 20 ఫేసులు కూడా ఉండొచ్చు. అందుకని ఫేస్ రీడింగ్ కాదు. ఇక్కడ మనం జాతకం చెప్పేది డేట్ ఆఫ్ బర్త్, టైం. ఓకే. వేణుస్వామి జాతకం చెప్పేది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, టైం. ఒకవేళ టైం లేకపోతే అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పొచ్చు తప్ప డేట్ ఆఫ్ బర్త్ కూడా లేకపోతే చెప్పలేము. ఓకే, ఇంపాసిబుల్. బట్ తెలంగాణలో ఒక సంస్కృతి ఏముంది అంటే, ఆంధ్రాకి తెలంగాణకి తేడా ఏంటంటే, తెలంగాణలో డేట్ ఆఫ్ బర్త్లు రాసుకోరు, అన్ని బండ గుర్తులు ఉంటాయి. ఎట్లుంటాయి అంటే, దసరాకు 3 రోజుల ముందు పెట్టిన బిడ్డ గోజలింటికి వచ్చినాయి అంటారు. గోజలింటికి ఎప్పుడు వస్తాయి? దసరా అంటే అక్టోబర్ టైంలో జనరల్గా మనకు సాయంత్రం 6 నుండి 6:30 మధ్యలో మనకు గోజలింటికి వస్తాయి. అంటే మనం అంచనా వేస్తాం, ఓకే దసరాకు 3 రోజుల ముందు, దసరా దశమి రోజు వస్తుంది అంటే 7వ రోజు పుట్టిండు. అట్లా మనం పాత పంచాంగం తీసి 7వ రోజు చూసుకొని ఏ రోజు పుట్టిండు ఏంది అట్లా బండ గుర్తులు వేసుకొని జాతకాన్ని రాస్తాం. ఓకే. సో అట్లా. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అసలు ఏం తెలియదు ఒక వ్యక్తికి, సో చేతన్న చూసి చెప్పగలరా? హస్తం 100% తెలుసుకోవచ్చు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ లేదు, అవతల వాళ్ళ ఐక్యూ లెవెల్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది వస్తారు, రాగానే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదా? తెలియదు స్వామి.
అప్పుడు నేను కొన్ని వాళ్ళకు ఒక 5 ఆప్షన్స్ ఇస్తా. ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తా అంటే, ఖచ్చితంగా మీ ఇంట్లో మీ ముందో మీ వెనకాలను ఎవరో పుట్టుంటారు, ఖచ్చితంగా పుట్టుంటారు. వాళ్ళు ఏ ఇయర్లో పుట్టిరో తెలుసుకోండి, మీరు ఏ ఇయర్లో పుట్టిరో తెలుస్తుంది. రెండవది, ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే, పెద్ద మనుషులు అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఎవరో ఉంటే, జనరల్గా ప్రతి మనిషి పుట్టుకకు అటో ఇటో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఉదాహరణ, కార్తీక పౌర్ణమికి 2 రోజుల తర్వాత పుట్టినో బిడ్డ అంటారు, క్రిస్మస్ రోజు పుట్టినో బిడ్డ అంటారు, లేదంటే జనవరి 1కు 5 రోజుల ముందు పుట్టినో బిడ్డ అంటారు, సంక్రాంతికి 4 రోజుల ముందు బిడ్డ, శివరాత్రికి 3 రోజుల ముందు బిడ్డ, లేదంటే నాకు గుర్తులేదు కానీ ఆగస్టులో పుట్టినవు, స్కైలాబ్ పడ్డది అప్పుడు స్కైలాబ్ పడుతుంది అన్నారు, ఆగస్టులో పుట్టినవు, అమాస తెల్లారి పుట్టినవు అంటారు. మేము తీస్తాం కదా జాతకాలన్నీ. సో ఇట్లా అడిగితే ఆన్సర్ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, ఎవరు చెప్పలేరు. అందుకనే శాస్త్రం ఏం చేసింది, ఇవన్నీ కన్ఫ్యూజన్లు వద్దని జన్మనామాలు అని పెట్టింది. ఓకే, జన్మనామం ఏంది, అందుకని ఏమవుతుంది, ఇప్పుడు గుడికి పోగానే ఆ పంతులు ఏమడుగుతాడు, అయ్యగారు అమ్మ మీ నక్షత్రం చెప్పండి అంటాడు. తెలిసిన వాళ్ళు తెలిసిందని చెప్తారు, తెలియని వాళ్ళు ఏం చెప్తారు, స్వామి జన్మనామము చెన్నయ్య అని చెప్తారు. చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం మేషరాశి. ఓకే, అందుకనే మేము పుట్టినప్పుడు పిల్లలకి ఏం చెప్తాం, జన్మనామం పెడతాం. జన్మనామం పెట్టిన తర్వాత వాళ్ళ వ్యవహార నామం వేరే ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఉదాహరణ టేటో పాపి ఉత్తరా నక్షత్రం, టేటో అంటే జనాలుగా మొగోడైతే అబ్బాయి అయితే టోనీ అని పెడతాం. ఏం చెప్తాం, ఇది జన్మనామం ముద్దు పేరు పిలుచుకోండి అంటాం. అమ్మాయి అయితే టొక్కమ్మ, వేరే పేర్లు రావు కాబట్టి టొక్కమ్మ అంటాం. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, గుళ్ళో పంతుల దగ్గర కానీ ఎక్కడికైనా పోయినప్పుడు నా జన్మనామం గుర్తుంది, పంతులు నా నక్షత్రం తెలియదు, ఏం నక్షత్రం తెలియదు, జన్మనామం ఏందమ్మా టొక్కమ్మ. టొక్కమ్మ అంటే ఏంది కాదమ్మా, ఉత్తర నక్షత్రం 2వ పాదం కన్యారాశి, అయిపోయింది. ఓకే, ఇట్ ఈస్ ఈజీ అన్నట్టు. కానీ మీరు ఇంత బాగా చెప్తున్నారు, ఇప్పుడున్న ప్రెసెంట్ ఈ జనరేషన్లో జ్యోతిష్యులు ఇంత బాగా చెప్తున్నారా అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జ్యోతిష్యాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాము అనేది క్వశ్చన్. ఇప్పుడు నాకు 10 రకాల వ్యాపకాలు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఈ మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ చేస్తా, నాకు ఇతర వ్యాపకాలు ఉన్నాయి. అయినప్పటికీ జ్యోతిష్యం చెప్పాలని రూల్ ఏం లేదు నాకు. ఎందుకంటే ఇంత కాంట్రవర్సీల మధ్యన జ్యోతిష్యం చెప్పాల్సినటువంటి నెసిటీ నాకు లేదు. కానీ జ్యోతిష్యం అనేది నాకు కసి. సో అందుకని జ్యోతిష్యంలో ఉన్నా. సో జ్యోతిష్యం ఇలా చెప్పాలి, ఇంత కేర్ తీసుకోవాలి అని ఎక్స్ట్రీమ్ డీప్ అవ్వడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. అంటే అందరూ ఏం చేస్తారంటే, సింపుల్ లాజిక్ చెప్తా. చాలామంది ఫోన్ చేసి టక్కున ఫోన్ చేసి, ఏమండి రేపు మా భార్యకి డెలివరీ చేసిస్తున్నాము, సిజేరియన్ అవుతుంది, నక్షత్రం బాగుందా అనగానే వీడేం చేస్తాడు, అశ్విని నక్షత్రం బాగుందమ్మా. కానీ పుట్టే సమయంలో లగ్నం ఏమవుతుంది, 6వ ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వ్యయంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల వల్ల తల్లి చనిపోతుందా, తండ్రి చనిపోతాడా, వంశభ్రష్టత్వం అవుతుందా, ఎవరికి నష్టం అవుతుంది, పుట్టేటోడు ఆటిజంతో పుడతాడా, క్యాన్సర్తో పుడతాడా, హార్ట్ ప్రాబ్లంతో పుడతాడా, ఇవన్నీ పంతులు ఆలోచన చేయడు. టక్కున ఫోన్ చేయగానే ఆన్సర్ చెప్తాడు. అది పక్కన పెడితే ఇంకా చాలామంది ఇప్పుడు మనం వేరే వాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇన్ని ముహూర్తాలు చూసుకొని మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అయినా విడాకులు ఎందుకు అవుతున్నాయి అంటారు చాలామంది. అవును, దానికి ఆన్సర్ ఏంటంటే, ముహూర్తం మంచిగా చూస్తారు కానీ కలుస్తుందా కలుస్తలేదా చూస్తలేరు కదా. ఫస్ట్ ఇక్కడ కదా మీరు చూడాల్సింది. అసలు అబ్బాయి అమ్మాయి జాతకాలు కలుస్తున్నాయా లేవా అనేది మీరు ఎక్కడ చూస్తున్నారు. పంతులు ఫోన్ చేస్తారు, దూరంలో ఎక్కడో వాడు ఎక్కడో ఉంటాడు, పంతులకు ఫోన్ చేస్తాడు, స్వామి పిల్ల పేరు లక్ష్మి, పిల్లగాని పేరు ఏదో పేరు చెప్తాడు. ఆ పంతులు ఏం చేస్తాడు, ఆ పంచాంగంలో చూస్తాడు, చూసి 20 మార్కులు వచ్చినాయి చేసుకోరు అంటాడు. అసలు అబ్బాయి జాతకంలో శుక్రదోషం ఉందా, అమ్మాయి జాతకంలో వైధవ్యం ఉందా, ఈ అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి ఉంటాడా పోతాడా, అబ్బాయిని చేసుకుంటే అమ్మాయి పరిస్థితి ఏంది, అసలు వీడు జీవితాంతం సంపాదిస్తాడా లేకుంటే పెళ్ళాం మీద బతుకుతాడా, ఇవన్నీ ఆలోచన చేసి అష్టగ్రహ కూటమి అని 8 రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. 8 రకాలుగా కనీసం 8లో 5 కలిస్తే పెళ్ళికి యాక్సెప్ట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఏది చూడకుండా టక్కున ఆ పాయింట్స్ చూసి ఓకే చేస్తారు. అసలు పాయింట్స్ చూసి ఓకే చేయడం అనేటువంటిది శాస్త్రంలో లేదు. ఎవరికి ఉంది అంటే, పేరు నక్షత్రాలు తెలియని వాళ్లకు మాత్రమే అట్లా చేయాలి. ఓకే, నక్షత్రాలు తెలియకపోతే, పుట్టిన సమయం తెలియకపోతే వాళ్ళకి, మనకు జనరల్గా 1980 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. 80 బిఫోర్ పుట్టిన వాళ్ళకి లేవు. సో 80 బిఫోర్ పుట్టిన వాళ్ళందరికీ ఈ పాటికి పెళ్ళిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాక డేట్ ఆఫ్ బర్త్లు చూసి మీరు ముహూర్తాలు ఎందుకు పెట్టరు? సో పేర్ల మీద ఎందుకు పెడుతున్నారు అంటే, ఈజీ యాక్సెస్. అంటే డబ్బుకు కక్కుర్తి. ఉదాహరణ, నాకు ఫోన్ చేస్తే నాకు రూపాయి ఇవ్వకున్నా అదే సీరియస్నెస్ ఉంటుంది, డబ్బులు ఇచ్చినా అదే సీరియస్నెస్ ఉంటుంది, ఇవ్వకపోయినా ఉంటుంది. నా సొంత బిడ్డకి ఎంత సీరియస్గా చూస్తానో మామూలు పర్సన్ ఫోన్ చేసి అంతే సీరియస్గా చూస్తాను. ఈ సీరియస్నెస్ అనేది ఇతరుల దగ్గర మిస్ అవుతుంది. అసలు నేను అనేది ఏంటంటే, నువ్వు పేరు ఎందుకు చేంజ్ చేస్తున్నావు?
ఇప్పుడు పేరెందుకు చేంజ్ చేస్తున్నావు? ఇప్పుడు వేణుస్వామి రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటాడు, సీఎం అవుతాడా? ఎందుకు మారుస్తున్నావు అంటే అసలు నువ్వు పోయే ప్రాసెసే తప్పు. అదే పేరు మీద పోయేటప్పుడు నువ్వేం చేయాలి? జాతకాలది బయటికి ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు చూసి కలవకపోతే కలవలేదని చెప్పేసి నువ్వెవరు మధ్యలో కాంప్రమైజ్ చేయడానికి? వాళ్ళు మనం చెప్పిన తర్వాత కూడా పిల్లగాని దగ్గర డబ్బులు ఉన్నాయనో, పిల్ల దగ్గర 5 లక్షల జీతం వస్తుందనో కక్కుర్తి పడి పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ కర్మ. బట్ మనము శాస్త్రము ఏం చెప్పిందో గది చెప్పాలి. ఈ మధ్యన కొత్త ట్రెండ్ వచ్చింది. వాడు ఫస్ట్ పెళ్లి శుభం అంటాడు, వాడు రెండో పెళ్లి శుభం అంటాడా? శుభమాంటూ పెళ్లి చేసుకుంటుంటే వేణుస్వామి దీర్ఘాలు తీస్తాడు. అరే పిచ్చి ముండా కొడుక, శుభమా అని ఒకటేసారి చేసుకుంటారు పెళ్లి జీవితంలో. శుభమా అంటూ రెండో పెళ్లి, శుభమా అంటూ మూడో పెళ్లి, శుభమా అంటూ నాలుగో పెళ్లి చేసుకోడు సమాజంలో ఇవ్వడు. ఒక్క పెళ్లినే శుభమా అంటారు, మిగిలిన పెళ్లిళ్ళన్నీ దరిద్రం అంటారు. ఇక దిక్కు దివానం లేక చేసుకుంటున్నాం అంటారు. కానీ ఇప్పుడేంది మన అట చెప్పొద్దట, వీళ్ళిద్దరు శుభమా అంటూ నాలుగో పెళ్లి చేసుకుంటుంటే వేణుస్వామి మధ్యలో వచ్చిండు. నష్టపోయేది ఎవడు? విడిపోతారా? ఒకవేళ నేను చెప్పలేదు విడిపోతారు అంటే దీంట్లో నాకేమన్నా లాభం ఉందా? అసలు నిజంగా క్వశ్చన్ చేస్తే వేణుస్వామికి సింగిల్ పైసా లాభం ఉందా? ఇంకా పైపెచ్చు నేను జనాల దగ్గర ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతారని నేను 2009 సెప్టెంబర్ 2వ తేదీ నుండి 9వ తేదీ మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉండరు అని చెప్పిన. ఎవరికి చెప్పినా అంటే ఒక 5,000 మందికి చెప్పుంటా. ఆల్ ఆర్ సెలబ్రిటీస్. అసలు వేణుస్వామి గొప్పతనానికి, వేణుస్వామిని నమ్మడానికి కారణం ఏందో చెప్తున్నా. నా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇలా 1% అబద్ధం లేదు. నేను ఒక 5,000 మందికి పైగా చెప్పిన. అంత సెలబ్రిటీస్ అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాదు, మొత్తం పొలిటికల్. రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసే పిఏల దగ్గర నుండి, ఆయన ఓఎస్డీల దగ్గర నుండి, ఆయన కుటుంబీకుల దగ్గర నుండి, పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర నుండి, ఇట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్తే మాదాపూర్లో నేను ఆ మాట చెప్పినా అని రెడ్డిస్ అందరూ నా మీద అటాక్ చేయడానికి వచ్చారు. మా సీఎం చచ్చిపోతాడంట వాను అని వచ్చారు. వస్తే అప్పుడు అక్కడ లోకల్ సీఏ భుజంగరావు గారు ఉండే, నేను ఫోన్ చేసిన, ఆయన హెల్ప్ చేసారు. ఎంబడే పోలీసు వ్యాన్ పంపించారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. తర్వాత ఆయన చనిపోయినాక రాజశేఖర్ వీళ్ళందరూ వచ్చారు, తప్పైందని కాలు మొక్కారు. అయితే నేను చెప్పింది ఎక్కడ ఆన్ స్క్రీన్ చెప్పకుండా ఆఫ్ స్క్రీన్లో 5,000 మందితో చెప్పిన, డేట్తో సహా చెప్పిన. 2009 సెప్టెంబర్ 2 నుండి 9 మధ్యలో ఉండరు అని చెప్పిన. నేను ఏం చేసిన, ఎగ్జాక్ట్గా 2009 సెప్టెంబర్ 1వ తేదీ నాడు విపరీతమైన వర్షం పడుతుంది హైదరాబాద్లో. నేను ఆ రోజు తిరుపతికి వెళ్ళిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో. నాతో పాటు తులసిరెడ్డి గారు అని పిసిసి పనిచేస్తారు, ఆయన కూడా ఉన్నారు ఆ రోజు. రాజశేఖర రెడ్డి గారు చిత్తూరుకు వస్తున్నారు ఆ రోజు హెలికాప్టర్లో. నేను బై రోడ్ వెళ్ళిన, తిరుపతి దర్శనానికి వెళ్ళిన. నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ దిగి హోటల్ తీసుకొని స్నానం చేసి ఫస్ట్ తిరుచానూరు పోయి శ్రీనివాస మంగాపురంలో స్వామి ముందు కూర్చొని ఇట్లా పులిహోర ప్రసాదం తింటున్నా. ఫస్ట్ ఫోను ఈ ఏరియా గజ్వేల్ ఏరియా ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి ఫోన్ చేశాడు. ఆయనకి చెప్పిన ఆల్రెడీ, అన్న సీఎం మిస్సింగ్ అని ఫోన్ చేశాడు. ఇక మర్చిపో అన్న. లేదన్నా అట్లా నడుచుకుంటూ వస్తున్నట్ట, అవన్నీ మర్చిపోయి అన్న. దాని తర్వాత నేను శ్రీవారిమెట్టు ఎక్కేలోపు 1,500 కాల్స్ వచ్చినాయి నాకు. ప్రతి వాళ్ళు ఎవరు అంటే నేను ఎవరితోనైతే చెప్పినో వాళ్ళు నాకు కాల్ చేయడం, ఏంది సీఎం మిస్ అయ్యిండు, అందరికి ఒకటే ఆన్సర్, మర్చిపోండి ఆయన రారిగా. ఇట్లా చెప్పుకుంటే నాకు మస్తు క్రెడిట్ మిగులుతుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చి పెంట పెట్టుకునే బదులు నేను హ్యాపీగా ఇట్లా 100 మంది ఇట్లా చెప్పుకుంటే, ఇప్పుడు పలానా అమ్మాయి పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళు విడిపోతారు అని నేను 5,000 మందికి చెప్తే, అది జరిగిన తర్వాత 5,000 మంది నాకు ఫ్యాన్సే, నా క్లయింట్లే. జరిగింది కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, నేను నా ఒక స్థాయికి వచ్చినాక కూడా నన్ను నేను గుర్తించుకోక, నా గొప్పతనాన్ని నేను గుర్తించుకోక తింగర్నాయాల్లాగా నేను చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ రెమెడీస్ అనేవి వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు చేయించుకుంటున్నారు. సపోజ్ నేను చెప్పిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారు, విడిపోతారని చెప్పిన, నేను ఇంకోటి ఏం చెప్తా, దాంతోపాటు రెమెడీ కూడా చెప్తా. వాళ్ళు ఏం చేస్తున్నారు, నా దగ్గరికి రాకుండా ఎవరి దగ్గరకు పోయి రెమెడీ చేయించుకుంటారు. దానివల్ల ఒక్కొక్కసారి నేను ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే రెమెడీ చేసుకోవడం వల్ల. సో నిజంగా నేను చెప్పకపోవడం బెటరా, చెప్పడం బెటరా? నేను డైరెక్ట్గా సోషల్ మీడియాకి వచ్చి చెప్పడం కంటే కూడా ఒక 1000 మంది బయటి వాళ్ళకి చెప్తే, ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఈ 1000 మందిలో అట్లీస్ట్ 500 మంది నా క్లయింట్లు అవుతారు, పక్కా అవుతారు. ఇప్పుడు తెలుసుకున్న బుద్ధి వచ్చింది. అందుకని ఇక మీదట తెలుగు రాష్ట్రాలలో తెలుగు సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పాను. మీ గంగల పడి సావండి.
హ్యాపీగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర హ్యాపీగా చెప్పుకుంటా. సో పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా తప్ప తెలుగు రాష్ట్రాలలో సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో జ్యోతిష్యం చెప్పను. ఓకే, అంటే పాన్ ఇండియా మూవీ లాగా పాన్ ఇండియా జ్యోతిష్యం అంతేనా? అంతే. ఎందుకంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. హీరోయిన్లను లం మూ అని తిడితే మనోభావాలు దెబ్బతినాయి, హీరోయిన్ల జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ మన దగ్గర వెరైటీ. సో బండబూతులు తిడితే దెబ్బతినవు, జాతకం చెప్తే దెబ్బతింటాయి. ఓకే, మీ దెబ్బ తినొద్దు, నాకు అవద్దు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగాలాగా నేను కూడా నేర్చుకున్నా. అర్జున్ రెడ్డి అనే సినిమా తీస్తే ఇక్కడ తిట్టిరు కాబట్టి ఆయన పోయి ఆడ బొంబాయిలో ఎరగదీస్తుడు. అట్లనే నేను కూడా ఒకటే అనుకున్నా, ఇది ఏదైనా నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. భగవంతుడు మనం ఆయన చెప్పింది మనం వినకపోతే కొద్దిగా వంకర చేసి చెప్తారట. అంటే వంకర చేసి చెప్తారంటే సీదా నైనికాలతో తేడా నికాలనా, అట్లా వంకర చేసి చెప్తారట. అట్లా నాకు ఇప్పుడు చెప్పిండు, అరే పిచ్చినాయాలా, నువ్వు తెలుగు రాష్ట్రాల లెవెల్ కాదు, ఆల్రెడీ మన జరిగిన 3 నెలల నుండి జరుగుతున్న రచ్చ వల్ల నేను కర్ణాటకలో గుర్తుపడుతున్నారు, తమిళనాడులో గుర్తుపడుతున్నారు, కేరళలో గుర్తుపడుతున్నారు, నువ్వేమో పిచ్చినాయాలా ఇక్కడ చెప్పుకుంటున్నావు, చెప్పుకో అక్కడ. అందుకని స్టాప్. సో నెక్స్ట్ బాలీవుడ్, ఇంకా మిగిలినవి అని చెప్తా. తెలుగులో మాత్రం సెలబ్రిటీల జాతకాలు కానీ ఇంకా రాజకీయ నాయకుల జాతకాలు చెప్పను ఇంకా. ఓకే, అంటే జస్ట్ ఈ కాంట్రవర్సీలు అవుతున్నాయని చెప్పొద్దు అనుకుంటున్నారా లేకుంటే? కాదు, రీజన్ ఏంటంటే నా వల్ల బెనిఫిట్స్ పొందుతూ కూడా నేను ఎందుకు లాస్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్లతో నాకేం ప్రాబ్లం లేదు. ఒక విఐపి పూజ, నార్మల్ పూజ తేడా ఉంటుంది. సో విఐపి పూజలు అనేటువంటివి నేను ఫేస్ మీద చెప్పడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంటున్నారు. వాళ్ళు బాగుపడడం వల్ల నా క్రెడిట్ దెబ్బతింటుంది, జరగకపోతున్నాయి కొన్ని. నేను అదే వదిలేసింది అనుకో, జరుగుతాయి. జరిగినప్పుడు ఏమైతాయి, నాకు బయట జనాల మార్కెట్ పెరుగుతుంది, ఆన్ స్క్రీన్ మార్కెట్ నాకు వద్దు. ఇప్పుడు కూడా నేను బతికేది ఆఫ్ స్క్రీన్ మార్కెట్ మీదనే. నన్ను పర్సనల్గా నమ్మేటువంటి జనాలు నా దగ్గరకు వస్తారు తప్ప సోషల్ మీడియాలో నేను చెప్పే పోస్టుల గురించి రారు కదా. వాళ్ళిద్దరి గురించి నేనేం చెప్పను, వాళ్ళిద్దరి గురించి చెప్పడం వల్లనో ఇంకెవడి గురించి చెప్పడం వల్లనో రారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని నేను చెప్పినా అంటే అది నేను నమ్మిన జ్యోతిష్యం. ఎక్కడ ఫాల్ట్ అయ్యింది, ఓడిపోయినా, బట్ అదే స్టాండ్ మీద ఉన్నా. కానీ గెలిచినప్పుడు నాకేం కిరీటాలు పెట్టలే కదా. సో సక్సెస్ రేట్ చూస్తారు. సో ఎవరు చూస్తారు సక్సెస్ రేటు? నా ఫాలోవర్ చూస్తారు, నా దగ్గరికి రావాలనుకునేవాడు చూస్తాడు. మిగతా విషయాలు వేరే వాళ్ళు పట్టించుకుంటారు, వేరే పట్టించుకుంటాడు. నాకు అనవసరం. నాకు కావాల్సింది నా దగ్గరికి జనాలు వస్తున్నారా, రావట్లేదా, నా వర్క్ నడుస్తుందా, నడవట్లేదా, నన్ను ఎంత నమ్ముతున్నారు, నాకు క్లయింట్తో ఉన్న ప్రత్యక్షమైనటువంటి రిలేషన్ ఏంది, వ్యక్తిగతంగా నేను వాళ్ళతో బిహేవ్ చేస్తున్న విధానం ఏంది. నేను ఒక అమ్మాయి వస్తే తల్లి తప్ప వేరే మాట మాట్లాడా, తల్లి అమ్మ అని మాట్లాడతా. నేను నిజంగానే ఒక అమ్మాయిని దేవతా రూపంలో చూస్తా. కారణం ఏంటి అంటే నేను కొలిచే కామాఖ్య యోని రూపంలో ఉంటుంది కాబట్టి నేను ఏ అమ్మాయినైనా తల్లి అంట, ఒక నా చెల్లిగానో తల్లిగానో చూస్తా తప్ప నాకు ఆ అమ్మాయి ఏ బట్టల మీద వచ్చినా కనీసం 1% నా లుక్లో తేడా ఉండదు. నేను ఆ అమ్మాయిని నేను తల్లి అని పిలుస్తా. సో నేను అట్లనే నా దగ్గరకు వచ్చే క్లయింట్ డబ్బులు లేదు, నో క్యాస్ట్ ఫీలింగ్స్. నేను ఏ కులస్తుని ఇంటికి పోయి భోజనం చేయమన్నా చేస్తా, నాకు నీట్గా వండితే చాలు. నేను అన్నిటికీ దూరం. నాకు శివకేశవులకు భేదం లేదు. నేను శివుడిని పూజిస్తా, విష్ణువుని పూజిస్తా. నాకు క్యాస్ట్ పరంగా నాకు ఫీలింగ్స్ లేవు. నేను అన్నిటికీ అతీతంగా ఉంటా. సో నేను ఒకటే అనుకుంటా, నేను డైరెక్ట్గా హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి జనాలు నన్ను ప్రేమిస్తున్నారు. సో ఈ జనాల ప్రేమ అందరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను హిందువును, కట్టర్ హిందువును, నాకు రాముడు అంటే ఇష్టం. అంత మాత్రాన ఎవడో రాముని తిట్టిండు లకిడికాపుల్లా అని కత్తి పట్టుకొని ఉరక రోడ్డు మీదకి మనసులో బాధపడతా. అట్లనే వేణుస్వామిని ప్రేమించి అభిమానించే వాళ్ళందరూ వేణుస్వామి అంటే ప్రేమనే. కానీ వేణుస్వామిని ఎవడో విమర్శించగానే వాని ఇంటి ముందరికి పోయో, ఆ ఛానల్ ముందరికి పోయో కట్టెలు పట్టుకొని కొట్లాడరు, మనసులో పెట్టుకుంటారు, బాధపడతారు. సో నేను బాధపడ్డట్టే, నేను రాముడి విషయంలో బాధపడ్డట్టే వాళ్ళు నా విషయంలో బాధపడతారు. నేను బాధపడొద్దని చెప్తా, ఇది పెద్ద విషయం కాదురా బాబు, బాధపడకండి, ఇది నా జాతకంలో భాగము. 6,000 కోట్లు ఖర్చు పెడితే కానీ దొరకనటువంటి అంబానీ పబ్లిసిటీ నాకు పుక్కడుకు దొరుకుతుంది. సో ఎంజాయ్ చేయండి అని చెప్తా. సో నెగిటివ్లో కూడా మీరు పాజిటివ్? నెగిటివ్ ఎందుకు అవుతుంది, పాజిటివేనా? ఇప్పుడు నేను సింపుల్ అది చెప్తా. మనం టీవీ డిబేట్ పెడదాం, దేవుడున్నాడు అని చెప్పేటోని ఒకడని చూస్తాడా? చూడరు. అదే రాముడు అమ్మాయిల లోలకుడు, లాలసుడు, లేకపోతే రాముడు నాన్ వెజ్ తింటాడు, రాముడు అది, రాముడు ఇది అనంగానే వ్యూవర్షిప్ పెరుగుతుంది, తెల్లారేవాడిని గుర్తుపడతారు జనాలు. అందుకని దాని అర్థం ఏంది అంటే వాడు రాముడికి ఎగనెస్ట్గా పోతేనే వాడిని గుర్తుపడతారు. అట్లనే వేణుస్వామి గురించి ఇప్పుడు మార్కెట్ ఎట్లుంటుంది, వేణుస్వామి అనేది సేలబుల్ కంటెంట్.
సేలబుల్ కంటెంట్ అయినప్పుడు వేణుస్వామి జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎవరు దేని నుంచుకుండు, ఎవరితో ఎవరు రంకు బాగోద్దని నడిపిస్తారు, మళ్ళీ సీరియస్గా ఉండదు. రాత్రి పండుకునేటప్పుడు ఎంజాయ్ చేసి నవ్వుకొని మంచిగా పండుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోటి కావాలి, ఇద్దరు ముగ్గురు. ఈ వారం ఏం లేవురా కాంట్రవర్సీలు అంటే జనాలు అంతా అడిక్ట్ అయిపోయారు సోషల్ మీడియాకు. అవును, అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. నిండు పట్టు చీర కట్టుకొని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడితే ఒక అమ్మాయి మహా అంటే 50,000 చూస్తారు. అదే అమ్మాయి కనుక కొద్దిగా ఇప్పిందంటే, బికినీ వేసుకుందంటే 5 మిలియన్లు పోతుంది. ఏంది ఏంది ఎవరి ఇష్టం వాంది. నిన్న కాక మొన్న అల్లు అర్జున్ చచ్చిపోయిండని పెట్టిండాడు ఎవడో, పొట్టు కొడితే తీసేసారు. అవును, వేణుస్వామి వాడెవడో పెట్టిండు నాది, వేణుస్వామితో ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడవ 6 లక్షలు చూసారు. అందున్నది వేణుస్వామి కాదు, తమ్మునేలు మాత్రం వేణుస్వామి. ఏం చేస్తాం? ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేను ఒక పల్లెటూరు నుండి వచ్చి వాళ్ళ ఇంత తోపైనా అంటే పెద్ద విషయం కదా, పెద్ద విషయం కదా. వేణుస్వామి అనే బ్రాండ్తో జనాల్లోకి వెళ్ళిపోతుంది మాట అంటే, అంతమంది చూస్తున్నారు అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు వేణుస్వామి అనగానే ఇప్పుడు టీవీ ఛానల్స్ కూడా డిబేట్లు పెడుతున్నాయి నా మీద, కాంట్రవర్సీలు చేస్తున్నాయి అంటే వాళ్ళకి యాడ్లు వస్తున్నాయి నా మీద, అంటే నా ప్రోగ్రామ్ మీద యాడ్లు వస్తున్నాయి. ప్లస్ నా ప్రోగ్రామ్ మీద యూట్యూబ్లో ఒక్కొక్కటి 10 లక్షలు పోతుంది నన్ను తిడితే. సో వాళ్ళకు సేలబుల్ ఐటమ్ కదా నేను. సో అది గొప్పతనమే కదా. నేను సేలబుల్ ఐటమ్ అయినందుకు గొప్పగా ఫీల్ అవుతా. ఇవాళ ఈ స్థాయికి వచ్చి జ్యోతిషం అంటే వేణుస్వామి పేరు వినబడుతుంది అంటే ఇట్ ఇస్ అ బ్రాండ్. నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేను ఎప్పుడు బాధపడతా అంటే, నేను ఒక అద్దాల మహల్లో ఉండి ఎవడు పడితే వాడు వచ్చి రాయంగానే నా అద్దాలు వలిగిపోతే నేను బాధపడతా. నేను గనేట్లతో కట్టుకున్నా నా ఇల్లు, నువ్వు వేసే రాయి రివర్స్ నీకే తగులుతుంది, నాకు ఏం కాదు. నాకు ఐఎమ్ హ్యాపీ. నేను గనేట్లతో కట్టిన, ఆ గనేట్లు కూడా నా మీద జనాలు 10 ఏళ్ళ నుండి వేసిన వాటితో కట్టుకున్నా. సో నాకేం టెన్షన్ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఇంతకుముందు మీరు మాట్లాడిన దాంట్లో నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయి. సో ఒకటేమో అంటే ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి, అయితే ఎప్పుడు పుడతాడు టైమింగ్, మీరు అంటే బాబు పుట్టే టైమింగ్ని బట్టి మీరు అంటే వాళ్ళ తండ్రికి వాళ్ళ అమ్మకి ఎవరెవరికి ఏమేమి అవుతాయి, అంటే అబ్బాయికి క్యాన్సర్ ఉంటుందా లేకుంటే ఏ రోగాలతో పుడతాడు ఏంటి అనేది ఇవన్నీ జ్యోతిష్యం ప్రకారంగా తెలుసుకోవచ్చా? 100%. ఓకే, 100% తెలుసుకోవచ్చు, 1,000,000% తెలుసుకోవచ్చు. కాకపోతే ఓపిక ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాన్న సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నువ్వు నా నెంబర్ ఎవరికో ఇచ్చినావు, నీ పేరు చెప్పి గురూజీ నాకు శివగారు మీ నెంబర్ ఇచ్చారు, మా ఇంట్లో మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, రేపు ఆపరేషన్ చేయాలి, డాక్టర్లు ఆపరేషన్ చేయాలి. నేను ఆపరేషన్ చేయమని చెప్తలేను, డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, వాళ్ళు టైం అడుగుతున్నారు అని నాకు ఫోన్ చేసి, నేనేం చేస్తా, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతా, మీ ఇంట్లో ఎవరన్నా చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాలు ఉన్నాయా అంటే, ఒకవేళ రేపు చిత్తా నక్షత్రం అయితే పనికిరాదు. ఓకే, అంటే ఒకటే ఇంట్లో చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాల్లో ఉండేవాళ్ళు పనికిరారు. అట్లనే ఒక రాశి నుండి ఇంకో రాశికి 8 రాశులు 6 రాశులు అయితే పనికిరావు. ఉదాహరణ, సపోజ్ ఇప్పుడు నేను ముహూర్తం పెట్టబోయే రోజు రేపు అశ్విని నక్షత్రం అనుకుందాం ఉదాహరణ, ఇప్పుడు వాస్తవంగా రేపు మృగశిర ఎగ్జాంపుల్, ఆరుద్ర అనుకుందాం, ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రం. వాళ్ళు చెప్పారు నాకు ఆరుద్ర నక్షత్రం బాగానే ఉంటుంది. నేనేం చేస్తా, ఫస్ట్ ఆరుద్ర నక్షత్రం అంటే మిథున రాశి. సో ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే మిథునం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృచ్చికం, ధనుస్సు, మకరం. ఈ వృచ్చిక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఫస్ట్. ఒకవేళ ఈ ఆరుద్ర నక్షత్రంలో కనుక ఎవరైనా పుడితే, ఆ వృచ్చిక రాశి మకర రాశిలో ఉండేవాళ్ళు కనుక వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళ జీవితము ఫైనాన్షియల్గా నడబడిపోతుంది, లేకపోతే చనిపోతారు ఎవరన్నా. ఓకే, సో నేను ఇమీడియట్గా ఏం చేస్తా, ఫస్ట్ అది అడుగుతా, ఫస్ట్ క్వశ్చనే అది ఉంటుంది. రేపు మరి మిథున రాశి ఉంది, మీ ఇంట్లో ఎవరైనా పలాని మకర రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు అంటే మీరు ఏం చేస్తారో ఎట్లన్నా ఆపండి రేపు ఒక్కరోజు. ఓకే, ఆపి మళ్ళా కర్కాటక రాశికి వచ్చేటట్టు చూసుకోండి. అంటే పునర్వసు 4వ పాదం కానీ, పుష్యమి 4 కానీ, ఆశ్లేష 4 కానీ చూసుకోండి అని ఆపుతాం. లేకపోతే ముందు రోజుకి వస్తాం, మిథున రాశి కాకుండా వృషభ రాశికి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. ఇగో ఇన్ని ఆలోచనలు చేస్తాం. ఈ ఆలోచన నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో ఏ పండితుడు చేయడు. ఎందుకు చేయడు అంటే, ఆ 5 నిమిషాలల్లో నాకు డబ్బులు వీళ్ళు ఏమి ఇస్తలేరు, ఫోన్లో ఈ సబ్జెక్ట్ నడుస్తుంది, వాడేం డబ్బులు ఇయ్యాడు. నేను ఎవ్రీ డే 2 అవర్స్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది నాకు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు నాకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అటు ఆస్ట్రేలియా, యూకే, అమెరికా ప్లస్ ఇండియా విఐపీల నుండి నాకు కాల్స్ వస్తాయి. నాకు ఒక్క పైసా లాభం ఉండదు ఆ టైంలో, బట్ నేను అందరికి ఆన్సర్లు చేస్తూ ఉంటాను.
టైం తీసుకుంటా, తొందరపడను. మీరు ఓపిక ఉంటే 2 రోజులు ఆగండి అని చెప్తా. ముహూర్తం పెట్టాలంటే మినిమం 7 days తీసుకుంటా. ఒక అబ్బాయి జాతకం అర్జెంటుగా మీరు డెలివరీకి ముహూర్తం పెట్టాలంటే 1 day తీసుకుంటా. ఇన్ని ఆలోచన చేసి చేస్తా. దీనివల్ల నాకు సింగిల్ ఎన్పీ ఉండదు, ఫీజు తీసుకోను. ఎందుకంటే ఇవన్నీ ఫోన్లో జరుగుతాయి కదా, మనం అడగలేం కదా. నాకు ఫోన్పే చేయని మనం అడగలేం కదా. సో అందుకని కమర్షియల్ కాకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి చెప్పితే అది కరెక్ట్ డెలివరీ అవుతుంది, అది కరెక్ట్ లైఫ్ అవుతుంది. అంతేగాని ఏదో నక్షత్రం చూసి అశ్విని బాగుంది, భరణి బాగుంది, భరణి లోకాన్ని వెళ్తాడు పిల్లగాడు చేసుకోపో అంటే అందరు లోకాన్ని వెళ్తలేరు కదా. ఒక లోకేష్ బాబు కూడా వెళ్తున్నాడు భరణి నక్షత్రం ఒకటి, మిగిలిన వాళ్ళందరూ బాగా నార్మల్గానే ఉన్నారు కదా. అయితే ఇప్పుడు పెళ్లి గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అంటే పేరు చేంజ్ చేస్తారు కదా పెళ్లి అప్పుడు, అంటే పేర్లు కలుస్తలే అని చెప్పేసి మారు పేరు పెడతారు. ఏమవుతుంది? పెట్టిన తర్వాత వాళ్ళ సంసారంలో గొడవలు జరుగుతాయి, పక్క ఖచ్చితంగా విడిపోతారు. గొడవలు ఎక్కడిది? ఇప్పుడు గొడవల విడిపోవడమా, సంతానం లేకపోవడమా, చచ్చిపోవడమా అనేది వాళ్ళ సీరియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ జాతకం కాంబినేషన్ సీరియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పాలల్లో ఉప్పేస్తే విరిగిపోతాయి, పాలల్లో పసుపు వేస్తే హెల్త్కి మంచిది, పాలల్లో చక్కెర వేస్తే ఎక్స్ట్రీమ్ టేస్ట్, పాలల్లో కారం వేస్తే దరిద్రంగా ఉంటుంది, పాలల్లో మిరియాలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ పాలల్లో పడే చేంజెసే. కానీ అల్టిమేట్గా దరిద్రం ఎక్కడ ఉంటుంది? కారం వేయడం వల్ల ఉప్పు వేయడం వల్ల దరిద్రం ఉంటుంది. కారం వేస్తే తీసుకుపోయి పడబోయాలి, ఉప్పు వేస్తే విరిగిపోతే పడబోయాలి. అంటే పాలు ఉప్పు కాంబినేషన్ అనేది డెత్ కాంబినేషన్ అయిపోయింది. సో పెళ్ళికి నువ్వు పేరు మారిస్తే లాభము, జాతకాలు కలవాలి. ఇప్పుడు మేషరాశి అబ్బాయి వచ్చిండు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం. సపోజ్ ఒక మేషరాశి అబ్బాయి జాతకానికి వచ్చిండు, పంతులు అమ్మాయిది జ్యోతి వృశ్చిక రాశి అన్నాడు. అమ్మాయి పేరు జ్యోతి వృశ్చిక రాశి సపోజ్ అనుకుందాం. లేకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు టొక్కమ్మ అనుకుందాం. టొక్కమ్మ అంటే కన్యా రాశి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య షష్టాష్టకాలు అయినాయి, పనికిరాదు. పంతులు ఏమంటాడు తెలుసా? అంటే నేను అంటే పేర్ల మీద చెప్తున్నా. పంతులు ఏమంటాడు తెలుసా? అమ్మ టొక్కమ్మ కాబట్టి పనికిరాదు కాబట్టి పేరు మార్చు అంటాడు. అని ఏం చేస్తాడు? టొక్కమ్మ పేరు తీసుకొచ్చి లక్ష్మి అని పెడతాడు. పెళ్లి వరకే పెడతాడు. మా జాతకం మారిపోయింది. ఇక ఎట్లా మారింది? పేరు మీద జాతకాలు. మరి అప్పుడు ప్రతి ఒక్కడు మోడీ అని పెట్టుకుంటాడు, ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటారు, బట్టి విక్రమార్క అని పెట్టుకుంటారు, చిరంజీవి అని పెట్టుకుంటారు, చిరంజీవి అని పెట్టుకుంటారు. ఇది ఎట్లా సాధ్యం? ఇది అంటే నువ్వు మోసం చేస్తున్నావు కదా. వీళ్ళ కూడా కక్కుర్తి ఏంది? పెళ్ళి ఏడా అయిపోతుందని మార్సు అంటారు, మారుస్తాడు. పంతులు ఏమనుకుంటాడు? పెళ్లి గిరాకపోతుందేమో 5,000 అని చెప్పి ఆయన మారుస్తాడు. ఇవి నిజాలు చెప్తే ఇప్పుడు పంతులను నేను విమర్శించినట్టు అవుతుంది. అంతే. ఇది చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా మన దగ్గర మనకు ఒళ్ళు వంగక ఈ సమస్యలు. అది సో ఒకప్పుడు పెళ్ళిళ్ళు కూడా గంటలు పెళ్ళిళ్ళు అవుతుండే. సత్యనారాయణ వ్రతం అయితే అసలు వ్రతం మొత్తం చెప్పేదాకా ఒక 2-3 గంటలు అవుతుండే. ఇప్పుడు అవి ఏం లేదు. ఫస్ట్ ఓపిక ఉండదు, మనకు ఓపిక ఉండదు ఫస్ట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసి ఒక తక్కువలో ఒక 1000 సినిమా ముహూర్తం చేసిన. మనం ఇక్కడ ముహూర్తం స్టార్ట్ చేసి మంత్రం చదువుతుంటే ఆ వెనకకించి మేనేజర్ వస్తాడు, కొబ్బరికాయ కొట్టండి పంతులు గారు. అరే కొబ్బరికాయ ఎప్పుడు కొడతారా? పూజ అంతా అయిపోయినాక కొడతారు. మనం పూజ శుక్లాంబర్ధనం అనగా కొబ్బరికాయ కొట్టండి పంతులు గారు అంటాడు. తొందర వానికి హీరో గారు వస్తున్నారు కొబ్బరికాయ కొట్టాలి అంటే ఈ తొందర వల్ల సత్యనావర్తం ఉంది. ఒరిజినల్గా సత్యనావర్తం ప్రశాంతంగా చేసుకుంటే 2 గంటలు పడుతుంది, 40 నిమిషాలు అయిపోతుంది. ఎందుకంటే కూర్చునే ఓపిక మనకు లేదు. ఎందుకు? మోకాల నొప్పులు. అంటే పెళ్ళి చేయాలంటే శాస్త్రోక్తంగా చేయాలంటే 7 గంటలు పడుతుంది. అంటే నేను మాట్లాడేది గౌరీ పూజ దగ్గర నుండి మొదలుకుంటే అప్పగింతల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తే 7 గంటలు పడుతుంది. 15 నిమిషాలలో కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. రెండోది, వాడు పొద్దున 9:30కు ముహూర్తం పెట్టుకుంటాడు. పిల్లగాడు ఇంక వెళ్ళనే వెళ్ళాడు ఇంట్లోకించి. వాడు పందిరికి వచ్చేది 12 గంటలకు వస్తాడు. ఇక 12 గంటలకు వచ్చి పంతులు కానీ అంటాడు. ఇంకోటి ఏంటంటే అప్పటి మంచి ఆకలి మీద ఉంటారు. అవన్నీ వద్దిగా ఫస్ట్ పంతులు ముహూర్తం తర్వాత కానీ అరే చికెన్ అయిందా అంటాడు పక్కకు చూసి, చికెన్ అయిందా మటన్ అయిందా అని వాడు మాట్లాడతాడు. కానీ పంతులు కట్టి అయిపోయి పంతులు ఏముంది వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. కానీ చలో కట్టు తాలిబోడు కట్టు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది.
అంటే మీరు వాస్తవాలు మాట్లాడి చెప్తున్నారు. ప్రతి దగ్గర కదా నాతో లొల్లే కది. నేను వాస్తవాలు మాట్లాడితే ఎవరికి నచ్చక నన్ను టార్గెట్ చేస్తారు అంతే తప్ప పెద్ద రీజన్ ఏం లేదు ఇక్కడ. పెద్ద వేణుస్వామిని టార్గెట్ చేయాలంటే వేణుస్వామి మర్డర్లు చేయలే, మానభంగాలు చేయలే, పెద్ద సమాజానికి వ్యతిరేకం చేయలే, జ్యుడిషియరీకి వ్యతిరేకం చేయలే, ఏం చేయలే. ఏంటంటే జగన్ గెలుస్తాడు, జగన్ గెలుస్తాడా గెలవడా నా ఇష్టం. నేను జాతకం చెప్పిన ఓడిపోయిండు, ఏమవుతుంది? నేను ఫేస్ చేస్తా కదా నష్టము. నన్ను విమర్శించే హక్కు ఎవరికనుందా? ఎవరికనుందా? లేదు. ఎవరు విమర్శించాలి నన్ను? నా క్లయింట్లు విమర్శించాలి. స్వామి మీరు చెప్పిరి జరగలే, వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలో, అది కూడా మంది గురించి కాదు, వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలో వాళ్ళు విమర్శించాలి నన్ను. అంతేగాని ఎవడు పడితే వాడు విమర్శించడం ఏంది? సరే మీ కర్మ, మీకు ఎజెండా ఉంది, విమర్శించుకోండి. నాకు అయ్యేదే ఉంది, విమర్శిస్తే నాకు వచ్చేదే ఉంది. నా క్లయింటేల్ నాకు ఉంటుంది కదా. 20 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న క్లయింటేల్ కదా. ఇదే రాత్రి ఏదో బ్రేకింగ్ న్యూస్ వేస్తే వచ్చిందో, లేకపోతే ఏదో చెప్పుకుంటే సోషల్ మీడియాలో వార్త పెట్టుకుంటేనే వచ్చింది కాదు కదా. చాలా కష్టపడితే ఈ స్థాయికి వచ్చిన నేను. నాకంటూ క్లయింటేల్ ఉంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని మీకు ముందే తెలుసు. అవును. సో అంటే ఏమైనా రెమెడీస్ చేసి చేసుకోలే వాళ్ళు? చేసుకుంటే 100% ఇవాళ చాలామంది సీఎంలు, కొంతమంది మూర్ఖులు నన్ను అడుగుతారు, వేణుస్వామి ఒక సీఎం చచ్చిపోతాడని చెప్పిండు, ఎందుకు బతికుండు అంటే, అరే పిచ్చిముడా కొడుక, 50 కోట్లు ఖర్చు పెట్టి యాగం చేసుకుంటారా? 50 కోట్లు ఖర్చు పెట్టి యాగం చేసుకున్నాడు. అసలు రాజశ్యామల యాగం అనేది తెలంగాణ ఎట్లా తెలుసు? అసలు మన తెలుగు రాష్ట్రాలకు ఎవరు నేర్పించారు? తెలంగాణ కేసీఆర్. వేణుస్వామి రాజశ్యామలో చేస్తే 10 లక్షలు ఖర్చు అవుతుంది అని ఒకటి అడుగుతాడు నన్ను. కేసీఆర్ చేస్తే 48 కోట్ల రూపాయలు అయింది. ఆయన అడుగుతావా ఇదే ప్రశ్న? ఎట్లా కేసీఆర్ 48 కోట్లు ఖర్చు పెట్టినావు అని అడుగుతావా? ఇప్పుడు మీరు ఇది చెప్పినాక అడుగుతారేమో. ఏం అడుగుతారో అలా బొంద అడుగుతారు. సో వ్యక్తి స్థాయిని బట్టి డబ్బులు ఉంటాయి, వ్యక్తి స్థాయిని బట్టి డబ్బులు ఉంటాయి. ఇప్పుడు 60,000 పెళ్లి చేసుకోవచ్చు, 6,000 కోట్లలో పెళ్లి చేసుకోవచ్చు. మరి 6,000 కోట్లలో పెళ్లి అయింది అని న్యూస్ ఛానల్ ఎందుకు చూపించలే? పిచ్చి లేచింది అంబానీ కానీ ఎందుకు చూపించలే? పబ్లిసిటీ కోసం చేసుకున్నాడు, అది ఆయన ఇష్టం, ఆయన స్థాయి. అసలు 6,000 కోట్ల పెళ్లి ఉంటుందా ప్రపంచంలో? చూపించిండు. అట్లనే లక్ష్మీ మీటల్ వాళ్ళ పెళ్ళి అయితే యూకేలో ఒక స్విమ్మింగ్ పూల్లో బీర్ నింపిరు మొత్తం. స్నానమే బీర్లు అయ్యాలి. పిచ్చిపాలు విధములు చేసుకుంటారు, ఎవడిష్టం వాడిది. నువ్వు చేసుకున్న పూజకి ఇంత ఖర్చు అవుతుందా అంత ఖర్చు అవుతుందా అంటే దమ్మున్నోడు చేసుకుంటాడు. ధనిష్టల దమ్మున్నోడు ఒకడు 5 కోట్లు ఖర్చు పెడతాడు, ఒకడు 10 కోట్లు ఖర్చు పెడతాడు, ఒకడు 50 కోట్లు ఖర్చు పెడతాడు. తెలంగాణ సీఎం దేవుని నమ్ముతాడు కాబట్టి ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఆయన రాజశ్యామల అనే పూజ 50 కోట్లు ఖర్చు పెట్టి చేసిండు ఒకసారి. ఓసారి 20 కోట్లు పెట్టి ఇంకో యాగం చేసిండు. సో డబ్బులు అన్లిమిటెడ్, మనం ఎంత పెట్టుకుంటే మనకు అంత రిజల్ట్ వస్తుంది. చేసుకోవచ్చు. సో చెప్పండి, ఇది దేనికి ప్రశ్న మనం అడుగుతున్నాం? ఇది మీరు అడిగిన ప్రశ్న ఏంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మనం మాట్లాడినాం దాని గురించి. సో ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు క్రిస్టియానిటీని బేస్ చేసుకుని ఉన్నారు కాబట్టి, నేను ఈ విషయం ఎవరితో చెప్పినా అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారితో చెప్పిన, ఆయన బావమరితో చెప్పిన. ఎప్పుడు చెప్పినా అంటే 2008లో నేను లాస్ట్ ముహూర్తం నా సినిమా లైఫ్లో నేను పెట్టిన లాస్ట్ సినిమా ముహూర్తం వివి వినాయక్ గారి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా యోగి. దాని ప్రొడ్యూసర్ చంద్ర ప్రతాప్ రెడ్డి గారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిన్న బావమరిది చంద్ర ప్రతాప్ రెడ్డి గారు. ఆయన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. నేను ఫస్ట్ ఇచ్చిన ప్రిడిక్షన్ అదే. ఫస్ట్ ప్రిడిక్షన్ అదే నాది. ఆయన ఏప్రిల్ 28లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆయన కారుకు కాకి కొట్టి చనిపోయింది నేను చెప్పిన. ఆయన అక్టోబర్ 28 నాడు చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో. నేను చెప్పిన 6 నెలలు పోతారు అంటే 7 నెలలు చనిపోయారు. దాని తర్వాత ఇది చెప్పిన, మళ్ళీ జగన్ గారు జైలుకి వెళ్తారని చెప్పిన, ప్లస్ ఇది కూడా చెప్పిన, రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన. బట్ వాళ్ళు ఏం చేసుకోలేరు. రెమెడీస్ చేసుకుంటే మంచిగా జరుగుతుంది. ఎందుకు జరగదు? 100% జరుగుతుంది. నెత్తిలో పడాల్సిన రాయి పక్కన పడుతుందని చెప్తున్నా. ప్రతిదీ అసలు ఇప్పుడు జ్యోతిష్యం అనేది తెలుసుకొని ఏడుస్తుంది కాదు కదా, రెమెడీస్ కోసం. మనం ఎక్స్రేలు తీసుకుంటాము, మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటాము, వాటి వల్ల రిజల్ట్ వచ్చిన తర్వాత రెమెడీకి పోతాం, మెడిసిన్స్కి పోతాం. ఇది కూడా జ్యోతిష్యం చూసి మెడిసిన్స్కు రెమెడీస్కి ఎట్లా పోతామో ఇది కూడా అంతే కదా. సో మనం ఎక్స్రే అనేది ఎట్లనో జ్యోతిష్యంలో చాట్ అనేది అట్లా 14-12 గదుల చాట్ అనేది అట్లా లగ్నం చాట్ వేసుకొని ప్రతి మనిషి ఏం జరుగుతుంది అని, ఏ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు కూడా చెప్పొచ్చు. కరెక్ట్గా షార్ట్ టైం ఉంటే
ఏ నెలలో ఏ డేట్లో కూడా అంటే అంత డీప్గా పోతున్న కొద్దీ దొరుకుతూనే ఉంటుంది సబ్జెక్టు. ఓకే. ఏ రోగంతో చచ్చిపోతాడో చెప్పొచ్చు. ఈ జనరేషన్ అయితే ఇంకా ఈజీ, ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు. అందుకనే దేశ కాలమాన పరిస్థితులు చాలా ఈజీ. ఇప్పుడు తెలుసుకుంటే క్యాన్సర్, ప్రోస్టేటా, లేకపోతే ఏం క్యాన్సర్తో పోతాడు, లివరా, కొలనా, లేకపోతే యానల్ క్యాన్సరా, లేకపోతే థైరాయిడ్ క్యాన్సరా, ఈజీగా చెప్పచ్చు. టంగ్ క్యాన్సరా, జాతకం చూసి ఈజీగా చెప్పొచ్చు. ఓకే. సో చాలా ఈజీగా చెప్పొచ్చు. కాకపోతే ఆ ఓపిక ఉండాలి మనిషి దగ్గర. ఓపిక లేకపోతేనే సమస్య. ఓపిక ఉంటే చాటేసి కూర్చుంటే, డిస్టర్బెన్స్ లేకుండా 2 గంటలు కూర్చుంటే తీసాడేయచ్చు మొత్తం ఆ జాతకం. 2 గంటలలో ఒక మనిషి ఏందనేది మీరు చెప్పగలరు. టు జెడ్ అని బిహేవింగ్, వాడు నక్కనా, దొంగనా, లఫంగనా అన్నీ చెప్పొచ్చు. 2 గంటలు కూర్చుంటే చాలు, ఓకే, మొత్తం చెప్పొచ్చు. అయితే ఈ సౌత్ అంటే మన సౌత్ వాళ్ళకి కామాఖ్య టెంపుల్ గురించి చాలా తక్కువ తెలుసు. వేణుస్వామి గారు ఎక్కువ పరిచయం చేశారు. వేణుస్వామి ఎక్కువ కాదు, మొత్తం పరిచయం చేసి. అదే అంటే నేను అట్లా చెప్పా, మొత్తం నా వల్ల మొత్తం మీరే పరిచయం చేశారు. నాకు కూడా తెలిసింది మీ వల్లనే కామాఖ్య టెంపుల్. అసలు ఆ దేవత గొప్పదనం ఏంటి అసలు? దక్షుడు దక్షయజ్ఞాన్ని చేసినప్పుడు అమ్మవారిని పిలవడు, పార్వతీదేవిని పిలవడు. పిలవకపోతే ఆమె ఏం చేస్తుంది అంటే, పిలవకున్న శివుడి ఆజ్ఞ లేకుండా దక్షయజ్ఞానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దక్షుడు ఆమెను ఘోరంగా అవమానిస్తే అక్కడ ఆ హోమగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటే ఆమె శరీరాన్ని శివుడు తన త్రిశూలానికి కట్టి శివ తాండవాన్ని చేస్తాడు. ఆ తాండవ మహోగ్ర రూపం వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన చక్రాన్ని వేస్తాడు. ఆ చక్రం వచ్చి కొట్టినప్పుడు ఒక 50 నుండి 60 ముక్కలుగా దేహం ముక్కలు కాబడి అవి 18 శక్తిపీఠాలుగా ప్రపంచంలో పడ్డాయి. ప్రపంచంలో అంటే ఒకటి పాకిస్తాన్లో ఉంది, నేపాల్లో ఉంది, భారతదేశంలో, శ్రీలంకలో. సో ఇట్లా మొత్తం ఒక 18 పీఠాలు పడ్డాయి. ఆ అమ్మవారి శరీర భాగాలు పడ్డాయి. మన అదృష్టం తెలంగాణలో కూడా ఒకటి పడ్డది. ఓకే. సో ఇట్లా పడ్డప్పుడు అతి ముఖ్యమైనటువంటిది యోని భాగము కామాఖ్య నీలాచలము అనే కొండ, అస్సాం గౌహతి రాష్ట్రంలోని సిటీలో, గౌహతి సిటీలో నీలాచలము అనే కొండ మీద అమ్మవారి యోని పడ్డది. ఆ యోని పడి ఒకటే పడకుండా యోని పడుతూ 10 ముక్కలైంది. వాటిని దశమహావిద్యలు అంటారు. ప్రపంచాన్ని జయించడానికి ఉపయోగపడేవి దశమహావిద్యలు. అమ్మవారు అక్కడ యోని రూపంలోనే ఉంటుంది. సేమ్ యోని ఎట్లుంటుందో యోని లాగా ఉంటుంది. మనం మొక్కేది కూడా యోనికే మొక్కుతాం. సో నేను తంత్ర మార్గాన్ని అన్వేషించిన కాబట్టి, అంటే అక్కడ జరిగే పూజలన్నీ తంత్ర మార్గంలో, వామాచారంలో జరుగుతాయి. తంత్ర మార్గము, వామాచారం 2 ఒకటే. తంత్ర మార్గం అంటే క్షుద్ర పూజలు అన్నట్టేనా? కాదు. ఓకే. కాదు. తంత్ర మార్గములో 2-3 రకాలు ఉంటాయి. వామాచారము, కౌళాచారము అట్లా ఉంటాయి. క్షుద్ర పూజలు అనేటువంటివి ఓన్లీ శ్మశానంలోనే చేస్తారు. ఓకే. అవి క్షుద్ర పూజలు అంటే ఒక మనిషిని చంపడానికి చేస్తారు, లేదా పిచ్చి పనులకు చేస్తారు. తంత్ర మార్గంలో చేసే పూజలు, శ్రీకాళహస్తిలో చేసే పూజ కూడా తంత్ర మార్గంలో చేసేదే. రావుకేతు పూజ కూడా నిమ్మకాయలు పెట్టి చేసేది అదే. ఓకే. అయితే ఇక్కడ ఏమైపోయింది అంటే, జనాలకు నాలెడ్జ్ లేదనుకొని చాలామంది ఎవరినైనా కమాండ్ చేసి ఎవరినైనా భ్రష్టు పట్టించాలి అంటే నిమ్మకాయలు ఏడ పెడితే ఆడ వీళ్ళు ఏం చేస్తారంటే అది క్షుద్ర పూజలు అంటారు. అసలు నిమ్మకాయలు వాడేది తంత్ర మార్గంలో వాడతారు. రెండవది లిక్కరు, మటన్, నాన్ వెజ్ కంపల్సరీ అక్కడ తంత్ర మార్గంలో. అక్కడ కంపల్సరీ, తంత్ర మార్గంలో కంపల్సరీ. ఉదాహరణ, ఎక్కడైతే మారెమ్మ, మాతంగి, పోచమ్మ అనే దేవాలయాలు, ఎల్లమ్మ పేర్లు ఉంటాయో అబ్జర్వ్ చేయండి. ఆ ప్రతి దేవాలయంలో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. ఉదాహరణ తెలంగాణలో ప్రతి దేవాలయంలో బోనాల సందర్భంలో కానీ ప్రతి ఆదివారం కానీ నాన్ వెజ్ లిక్కర్ లేనటువంటి దేవాలయాన్ని మనం చూడము. డైరెక్ట్గా సాకనే కళ్ళుతో సాకబోస్తారు, సారాతో సాకబోస్తారు. అమ్మవారికి పచ్చి నైవేద్యం, పచ్చి మాంసం తెచ్చి నైవేద్యం పెడతారు. సో ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పండగ, బోనాలు చేస్తారు. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు తెలంగాణలో నాన్ వెజ్ ప్రాసెస్ లేనటువంటి దేవాలయం, ఒక దేవాలయాన్ని చూపించండి. యాదగిరి గుట్ట దర్శనమై కిందికి రాగానే కింద గుట్ట దగ్గర నాన్ వెజ్ లేనిది, మందు లేనిది ఎవడు పోడు. వేములవాడ దర్శనం చేసుకొని వస్తప్పుడు రాజరాజన టెంపుల్ వచ్చి కొమరవెల్లి దగ్గర అవుతారు. లేకపోతే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ మన మలన సాగర్ దగ్గర, అక్కడ అవుతారు. ప్రతి ఏడపాయల పోతారు, ఏడపాయల అదే నడుస్తుంది. సో ప్రతి దేవాలయం నాన్ వెజ్ లిక్కర్ లేని దేవాలయాన్ని మనం చూడలేం తెలంగాణలో, సాంప్రదాయం. ఎందుకంటే ఇక్కడ అమ్మవార్లు దశమహావిద్య రూపంలో ఉంటాయి కాబట్టి మొత్తం అవే మొక్కుతారు, ఇక్కడ నడుస్తుంది. అట్లనే అక్కడ కూడా జరుగుతుంది.
ఇంత గొప్పగా మాట్లాడుకునే కాశీలో కూడా కాలభైరవ స్వామి టెంపుల్లో అభిషేకం చేసేది లిక్కర్తోనే. ఓంకారేశ్వర సన్నిధిలో కాలభైరవునికి గణపతికి అభిషేకం చేసేది లిక్కర్తో. అంటే ఇవన్నీ మేము విన్నాము, నిజంగా ఇవన్నీ నిజంగా చేస్తాం. అక్కడికి పోతే తెలుస్తుంది మరి. ఇన్నము అంటే ఇప్పుడు ఆపరు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడిని అక్కడికి పోలేదని ఆపేస్తారు అక్కడ ప్రోగ్రామ్, ఆపరు కదా. ఇప్పుడు నువ్వు కాశీకి పోతా అంటే పోయి కాశీకి పోయి కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటే నువ్వు ఈయనే కూర్చొని ఏం జరుగుతలేదు ప్రపంచంలో, వేణుస్వామి గాడు లంగా దొంగ లఫంగా యోని పూజలు చేస్తాడు, నగ్న పూజలు అరే నువ్వు ప్రపంచం తిరుగుతే కదా. ఇప్పుడు నా నా ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ ఛానల్ తీసుకుపోయి ఇంటర్వ్యూలు ఇప్పించిన కామాఖ్యల, చూసి పరిశాన్ అయ్యారు. గిట్ల పూజలు అయితే ఆ స్వామి అని, ఇట్లా పూజలైతే ఆ స్వామి అని పరిశాన్ అయిపోయారు. నువ్వు చూస్తే కదా. అయితే ఏమవుతుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది, ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు. ఒక మాట నన్ను అడిగినావు ఇప్పుడు ఏమని, తెలంగాణ నుండి చాలా మంది తెలుగు రాష్ట్రాల నుండి కామాఖ్య పోతున్నారు అని. వాళ్ళందరికీ తెలుసు కదా. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు నాన్న, శివ ఏమన్నాడు అంటే అసలు కామాఖ్యలో మాంసము మటన్ ఉండదు, మాంసము మద్యం వాడరు అని నువ్వు అన్నావనుకో, కామాఖ్య పోయించిన వాళ్ళందరూ నేను ఎట్లా చూస్తారు, దీనికి ఏం తెలుసు అని అనుకుంటారు. ఇంకా 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 వస్తాయా రావా. ఇప్పుడు ఎవరు సక్సెస్ అయ్యారు, నేనా నువ్వా? మీరే సక్సెస్ అయినట్టు. కథ ఆన్సర్ వచ్చింది కదా. అంతకు ముందు హైదరాబాద్ నుండి గౌహతికి ఒక్క ఫ్లైట్ ఉండేది వారానికి, ఇవాళ వారానికి 14 ఫ్లైట్లు బికాజ్ ఆఫ్ వేణుస్వామి. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు ఫుల్ పోతుంది ఫ్లైట్ గౌహతికి. సో కామాఖ్య దేవాలయానికి పోయినటువంటి ప్రతి ఒక్కళ్ళకు, ఇప్పుడు ఉదాహరణ తిరుపతిలో అమృతం లాగుండేది ఏంది, లడ్డు. లడ్డు నేను నీకు చెప్పకుండా చెప్పినావు. అంటే తిరుపతికి పోయిన ప్రతి ఒక్కడికి లడ్డు అమృతం అని తెలుసు కదా. బోనోడు తిరుపతి మీద క్యా రైతా హై అన్నాడు అనుకో, సపోజ్ లడ్డు క్యా హై అన్నాడు అనుకో, అని ఎట్లా చూస్తాం, పిచ్చిన కొడుకులా చూస్తాం. అంతే. అట్లనే కామాఖ్య పోయిన వాళ్ళు అందరూ కామాఖ్యలో లిక్కరు నాన్ వెజ్ ఉంటుంది అని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ నాన్ వెజ్ ఉండదట లిక్కర్ ఉండదట అన్నోని పిచ్చోళ్ళనే చూస్తారు కదా. జిందగీలో ఎప్పుడన్నా నువ్వు పైసలు ఖర్చు పెట్టుకొని అడిగి పోయి తిరిగి చూసి నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే నీకు తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని నాన్ వెజ్ ఉండదు లిక్కర్ ఉండదు నువ్వు ఏముండదు అంటే. సో నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు, కామాఖ్యకు పోయి కామాఖ్యలో దర్శనం చేసుకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి స్వామి మీరే దగ్గరుండి అదే వామాచారంలో పూజ చేయండి అని వాళ్ళే నన్ను అడుగుతారు. వాళ్ళే అడగడం కాదు, ప్రసాదం అక్కడ కామాఖ్యలో కూడా ప్రసాదం ఏం చేస్తారు, గుడిలో ప్రసాదం మందిస్తారు. మొదలే అడుగుతాడు అయ్యగారు మరి నేను నార్మల్ పెడుతున్నా మీరు నార్మల్ తాగుతారా అని అడుగుతాడు. నార్మల్ అంటే ఆయన లెవెల్కు 500 రూపాయలు 1000 అంటే ఇవాళ 1000 తప్పలేదు బాటిల్ 1000 రూపాయల బాటిల్ పెడతాడు. విఐపీలు పోతే ఆప్కా బాటిల్ ఆపీ లేకేవా అంటాడు. అంటే వీళ్ళు పోయేటప్పుడు ఏం చేస్తారు, రాయల్ సల్యూటో బ్లాక్ లేబుల్లో తీసుకొని పోతారు. తీసుకొని పోతే ఆ నైవేద్యం పెట్టి ప్రసాదం అయినాక ఆ నైవేద్యాన్ని మళ్ళీ బాటిల్లో పోసి మనకి ఇచ్చేస్తారు తీసుకోండి అని. ఇది లోక విదితము జగద్విదితము, ఇది అందరికీ తెలుసు. కామాఖ్య పోయే ప్రతి మనిషికి తెలుసు. ఇది ఎక్కడనో జరగదు, గర్భగుడినే జరుగుతుంది. మళ్ళీ ఇది అక్కడెక్కడ జరుగుతుంది అనుకున్నాం, గర్భాలయంలో జరుగుతుంది, కామాఖ్య గర్భాలయంలో జరుగుతుంది. ఇంత తెలిసినాక ఇప్పుడు నా దగ్గరికి ఏంది, నేను ఇంత ఓపెన్గా ఉంటా కాబట్టి నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఏమంటారు, ఇప్పుడు అమెరికా నుండి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, వచ్చేటప్పుడు స్వామి మేము పూజకు వస్తున్నాం కదా మా ఇష్టమైన బాటిల్ మేము తెచ్చుకుంటాం, తెచ్చుకోండి. ఇప్పుడు కొంతమంది బ్రాండీ తాగుతారు, కొంతమంది విస్కీ తాగుతారు, కొంతమంది స్కాచ్ తాగుతారు, కొంతమంది వైన్ తాగుతారు, కొంతమంది ఓడుకా తాగుతారు. ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని బ్రాండ్లు మేము కొనలేకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ 5 లక్షలు ఉంటుంది. సపోజ్ ఒక పెద్ద విఐపీ ఉన్నాడు, 5 లక్షల బాటిల్ ఉంటుంది, నేను ఏమైనా పెట్టుకుంటాము, నీ బాటిల్ నువ్వే తెచ్చుకో అయ్యా అంటాము. ఆయన తెచ్చుకుంటాడు, పూజ చేస్తాం, ఆయన దానికి ఇచ్చేస్తాం, తీసుకొని పోతాడు. సో జనాల యాక్సెప్టెన్సీ ఉంది నాకు. ఏమంటున్నారంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు. ఎందుకంటే బ్రాహ్మణ్స్ ఇంత ధైర్యంగా ఎవరు చెప్పరు. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒప్పుకోవాల్సిందే, ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒప్పుకోవాల్సిందే. సో నేను ఖచ్చితంగా ప్రసాదంగా నేను నాన్ వెజ్ తింటా, ప్రసాదంగా అంటున్నా, అందుకనే దున్నపోతున్నట్టు తినా, ప్రసాదంగా అంటున్నా. అట్లనే ప్రసాదంగా అంటే ఎన్ని ముక్కలు తింటారు? ఒక్క ముక్కనే. సండే నేనేమన్నా నాన్ వెజ్ తినేటోని కాదు కదా, నేను వెజిటేరియన్. నేను పక్కా వెజిటేరియన్. నేను ప్రసాదం లాగా తింటా అంటున్నా ప్రతిదీ. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇంకా మాంసమే తినేస్తాడు మొత్తం అనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ అది, దానికి ఏముంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు కామాఖ్యలో నా దగ్గర వీడియో కూడా ఉంది, వీడియో కూడా పెట్టిన. కామాఖ్యలో ప్రతిరోజు నైవేద్యంగా పాలకూర పప్పులో మటన్ వేసి వండుతారు. అసలు మనకు దొరికేదే గింత ప్రసాదం. అందులో మనము పోయే నేను పోతే 10 మందితో పోతా, 10 మందితో పోతా.
నా గ్రూప్లో 6 మగోళ్ళము ఒక 2-3 అమ్మాయిలు ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలను తీసుకెళ్ళి అక్కడ దేవతా స్వరూపంగా పూజ చేపిస్తాం. అక్కడ కన్య పూజ అని ఉంటుంది. కుమారి పూజ అంటారు, కన్య పూజ అంటారు. కుమారి పూజ అంటే చిన్న పాప 7 ఏళ్ల లోపు 8 ఏళ్ల లోపు పిల్లలు 12 ఏళ్ల లోపు పిల్లలు వాళ్ళతో పూజలు చేయిస్తారు. అక్కడ ఆ పిల్లలు చాలా కాస్ట్లీ. వాళ్ళతో పూజలో కూర్చోబెట్టాలి అంటే 50,000 ఇవ్వాలి అక్కడ. సో ఈ పెద్ద పెద్ద విఐపీల పేర్ల మీద, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల పేర్ల మీద అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. గెలవాలని చాలా రకాలుగా జరుగుతుంటాయి అక్కడ. శత్రువుల మీద జయాల కోసం చాలా పూజలు జరుగుతుంటాయి. సో నేను 10 మంది వెళ్తాం. 10 మంది వెళ్తే నాకు ఆయన ఇచ్చేది గింతిస్తాడు గర్భగుడి నుండి. కరెక్ట్గా పూరితోని ఇస్తాడు. పూరి, పప్పు, స్వీటు, వడలు, పాయసము ప్లస్ మటన్ పప్పు, ఒక ముక్క, ఒక స్పూను, ఒక పూరి, అయిపోయింది, క్లోజ్ ప్రసాదం. ఓకే. లిక్కర్ ఎగ్జాక్ట్గా చేతిలో పడ్డంతా తీర్థం బాటిల్తో పోసుకుంటే క్లోజ్. ఇది నేను తీసుకునేది. అంతేగాని తీసుకురా 2 కిలోలు కుంభకర్ణులాగా తింటా, రావణాసురునిలాగా తింటా, ఇది కాదు కదా ఇక్కడ కాన్సెప్ట్. తీర్థము ప్రసాదము జస్ట్ ప్రసాదం లాగానే తీసుకుంటారు. ఎగ్జాక్ట్గా ప్రసాదమే. అక్కడ కూడా అదే కదా అందరు తీసుకునేది. ఇప్పుడు చాలామందికి అలవాటు ఉండదు లిక్కరు. ఏమంటారు, మేము తాగలేం గురువు గారు అని. వాళ్ళు ఏం చేస్తారు కామాఖ్యాల, ఆ లిక్కర్ నుండి 2 సుక్కలు థమ్స్అప్లు వేసుకొని థమ్స్అప్ తాగుతారు. ఇక టేస్ట్ తెలియదు కదా, అదే తాగుతారు. ఇక నాన్ వెజ్ అంటే 99% ఏం చేస్తారంటే, నాన్ వెజ్ ఒకవేళ తినలేకపోతే నాన్ వెజ్ నేను మాట్లాడి బతిమలాడి స్వీట్ తెప్పిస్తా గుళ్ళె నుండి. పరమాన్నం వండుతారు, పరమాన్నం ఇస్తా తినండి అని. ఓకే. అది ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు కదా నాన్ వెజ్ తినేటోడు, నువ్వు ఒక్కనున్న తినరా బాబు అని చెప్తాం. సో కామాఖ్య టెంపుల్కి ఎట్లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, అంటే ఏమేమి సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు? ఎనీ కైండ్ ఆఫ్ సమస్య, కాకపోతే పెద్ద లెవెల్లో అయితేనే వెళ్ళాలి. ఓకే. నేను అటెండర్ను, నేను టీచర్ను, నేను ఉద్యోగం చేస్తున్నా, నథింగ్. కొడితే కుంభస్థలాన్ని కొడతా అనుకుంటాడు పోవాలి. అంటే వ్యాపారస్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద వాళ్ళే తోపు తురుము. నువ్వు అన్ప్రిడిక్టబుల్. అంటే అంత ఖర్చు ఉంటుందా? ఇప్పుడు ఖర్చు అనేది ఇంతకుముందు అదే మాట్లాడుకున్నాం. పెళ్లికి 6,000 కోట్లు ఖర్చు అవుతుందా? ఇప్పుడు ఖర్చు గురించే మాట్లాడుతున్నాం. అంత ఖర్చు ఉంటుందా? అంత అనే పదము మన లెవెల్ని బట్టి ఉంటుంది. ఓకే. శివ అనే వ్యక్తి 10 ఏళ్ల కింద 150 రూపాయల షూ వేస్తాడు కావచ్చు. ఇవాళ శివ అనే వ్యక్తి 8,000 రూపాయల షూ వేస్తాడు. ఒప్పుకుంటావా? అంటే పెరిగింది కానీ లెవెల్. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత శివ అనే ఛానల్ పెట్టి, సపోజ్ ఒక పెద్ద ఛానల్ పెట్టి ఒక 50 మందో 100 మందో పనులు వస్తే ఆ రోజు శివ 1,00,000 రూపాయల షూ వేస్తాడు. మరి అంతా అంటమా? అంటే నీ లెవెల్ పెరుగుతున్నప్పుడల్లా ఆటోమేటిక్గా నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఏం లేనప్పుడు 24 రూపాయల స్లిప్పర్స్, పారాగాన్ స్లిప్పర్స్ వేసుకుంటుంటే లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఒక 50,000 చెప్పులు వేస్తాం. ఇంకా లెవెల్ పెరిగితే 1,00,000 రూపాయల చెప్పులు వేస్తాం. అట్లనే అంతకుముందు మనం రోడ్డు మీద దొరికే 100 రూపాయల స్ప్రే వాడితే ఇవాళ ఒక 10,000 రూపాయల స్ప్రే వాడతాం. సో లెవెల్ పెరుగుతున్న కొద్దీ నీ స్పెండింగ్ కల్చర్ కూడా పెరుగుతుంది కదా. సో కామాఖ్యలు ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 1,00,000 నుండి మ్యాక్సిమం 5,00,000 ఖర్చు అవుతుంది. మినిమం 1,00,000, మ్యాక్సిమం 5,00,000. ఓకే. అంతే, అంతకంటే ఎక్కువ కాదు. సో ఏ సమస్యలు ఉన్నా కానీ మొత్తం ఇక్కడ నీకు మెయిన్ డబ్బు. ఓకే. ఫస్ట్ కామాఖ్యలో నీకు అచీవబుల్ డబ్బు, పదవి. అన్నిటికంటే ముఖ్యం శత్రువుల మీద జయం. ఓకే. వాడు ఎట్లాంటోడు అన్నా కానీ కొడితే కుంభస్థలం పగిలిపోతుంది. ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీరయ బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ. అంటే ఓం శ్రీం బగలాముఖీం అంటే అమ్మవారు, సర్వదుష్టానాం నా శత్రువులు, పూజ చేసేవాడి శత్రువులు, సర్వదుష్టానాం వాచం మాట, ముఖం పదం అడుగులు, స్తంభయ స్తంభించాలి, వాడి మాట పడిపోవాలి, ఎక్స్ప్రెషన్స్ ఉండొద్దు, నడవలేకపోవాలి. వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ నాలిక చీర్చు, జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ మైండ్ పనిచేయకుండా చేయి, క్లీం స్వాహ అంటే శత్రువు మీద చేయడానికి ఈ బగలాముఖి అనే పూజ పనికొస్తుంది. ఓకే. ఈ బగలాముఖి అమ్మవారు ఈ పని చేస్తుంది. మంత్రమే, మూల మంత్రమే ఇది. ఓం క్లీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ అంటే క్లియర్గా చెప్తుంది నీకు. అమ్మవారు ఏం చేస్తుంది? మంత్రంలోనే ఉంది. శత్రువుల మీద జయం ఇస్తుంది. శత్రువులు అనగానే ఇక్కడ ఇండివిజువల్ శత్రువులే ఉండరు. రాజకీయ శత్రువులు ఉంటారు,
అందుకని ఒక సామెత ఉంది, యాచకో యాచకా శత్రువు, బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు, జ్యోతిష్యుడికి జ్యోతిష్యుడు శత్రువు. అట్లా రాజకీయ నాయకుడు శత్రువు, సినిమా స్టార్కు సినిమా స్టార్ శత్రువు. సో ఎక్కువ అబ్జర్వ్ చేస్తే బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ వెళ్తారు అక్కడికి, హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ. ఎందుకంటే బాలీవుడ్లో ఎక్కువ ఈ పూజలు. సో ఈ పూజల కోసం రక్షించుకుంటానికి అక్కడికి వెళ్తారు. సో శత్రువులు అంటే అన్నిటికంటే ముఖ్యం బగలాముఖి బయటికి తీసుకొచ్చేది న్యాయపరమైన చిక్కుల నుండి బయటికి తీసుకొస్తుంది. ఓకే, పెద్ద పెద్ద కేసుల నుండి బయటికి తీసుకొస్తుంది. ఈడీ లాంటి కేసులు, రెవెన్యూ ఇంటెలిజెన్స్, మన భారతదేశంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే కేసు చాలామందికి తెలియదు. చాలామంది ఎందుకంటే దాంట్లో బుక్ అవ్వడం కూడా చాలా తక్కువ. యాక్చువల్గా ఇంతకుముందు మన దగ్గర ఒక పొలిటీషియన్ మీద చేశారు తెలంగాణలో. సో ఆ కేసులు తక్కువ. ఆ కేసులలో బుక్ అయిన వాళ్ళు కూడా ఈ పూజలు చేసుకోవడం వల్ల బెయిల్ వస్తుంది. సో బెయిల్ రావడానికి, కేసుల నుండి బయటపడడానికి, అట్లనే శత్రువులను అనగదొక్కడానికి, పొలిటికల్గా విజయం సాధించడానికి అలా బగలాముఖి అమ్మవారు పనిచేస్తుంది. ఓకే, అట్లనే ధూమావతి అని ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు డ్రగ్స్కు అడిక్ట్ అయినటువంటి పిల్లలకు పూజ చేస్తే ఆ ధూమావతి అమ్మవారు సెట్ అవుతుంది. ఓకే, ఆ పూజ చేస్తే అడిక్షన్, గంజాయి కానీ డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ బాగా అడిక్షన్ ఉన్న వాళ్ళకి ఆ పూజలు చేయిస్తే, సో పెద్ద పెద్ద విఐపీలు అందరూ ఆ పూజలు చేయిస్తారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి. ఆ పూజలు చేయించడం వల్ల ధూమావతి వల్ల అది పోతుంది. కాళీమాత, శనికి విపరీతమైన దోషం ఉంది, ఏలినాటి శని పట్టింది, శని దోషం ఉంది అంటే కాళీమాత స్పెషల్ పూజ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, నేను ఎట్లయితే మీతోని ఒక విచిత్రమైనటువంటి ఇప్పుడు నాన్ వెజ్ లిక్కర్ పెట్టాలని చెప్పినో, కాళీమాత పూజ చేస్తే కంపల్సరీ 2 అమ్మాయిని పిలిపించి ఏడుమని చెప్తాం. ఓకే, ఏడుస్తూనే ఉండాలి. కాళీమాతకు ఏడుపు అంటే ఇష్టం, సీరియస్గా ఏడవాలి. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడవాలి. ఆ ఏడుస్తుంటే అమ్మవారు ఆనందపడి ఆ శని దోషాన్ని నివారిస్తుంది. ఓకే, సో ఇవన్నీ అంటే మీకు ఎట్లా తెలుసు? అంటే అబ్జర్వ్ చేస్తే తెలియదు, మనం అక్కడికి పోయి సబ్జెక్ట్ మీద కూర్చుంటే తెలుస్తుంది. ఇప్పుడు తారా ఉంది, తారా అనే అమ్మవారు గురు బలం ఇస్తుంది, గురు గ్రహం అంటే బౌన్స్ బ్యాక్ అవ్వడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది సడన్గా పొజిషన్కి పోయి పడిపోతారు. సినిమా స్టార్స్ అవ్వచ్చు, సినిమా హీరోయిన్స్ అవ్వచ్చు, లేదా ఏమంటాము పొలిటీషియన్ అవ్వచ్చు. సడన్గా మినిస్టర్ లెవెల్కి పోయిన వాళ్ళు పడిపోతారు. పడిపోయినప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దాన్ని. బౌన్స్ బ్యాక్ కావాలంటే మళ్ళీ ఆ లెవెల్లో బయటికి రావాలంటే తారాపీఠ పోవాలి. తారాపీఠ ఎక్కడుంది అంటే దుర్గాపూర్, భారతదేశం చివరిలో కలకత్తా నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్మశానంలో ఉంటుంది అమ్మవారు. ఓకే, అమ్మవారు శ్మశానంలో ఉంటుంది. అమ్మవారు శివుడికి పాలిస్తూ ఉంటుంది. సో అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆ శ్మశానంలో ఒక్క శవం అన్న దహనం కావాలి. ఓకే, దహనం అయ్యేదానికి అమ్మవారికి నైవేద్యం పెట్టరు. కరెక్ట్గా 10:30-11 గంటల కల్లా డెడ్ బాడీ వస్తుంది రోజు. చెక్ చేద్దామని 3 రోజులు ఉన్నాం. 3 రోజులు కరెక్ట్గా 11:30 కల్లా డెడ్ బాడీ వచ్చేది. నేను కళ్ళతో చూసిన. మీరు కావాలంటే ఎవరైనా హ్యాపీగా వెళ్ళి చెక్ చేసుకోండి. తారాపీఠ్, దుర్గాపూర్, బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ గురు పూజ, గురుగ్రహము బలం ఇవ్వాలి అంటే ఆ దేవాలయానికి వెళ్ళాలి. సో అక్కడ ఆ పవర్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు కామాఖ్య టెంపుల్ గురించి నేను ఒకటి విన్నా. సో అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి అన్నట్టు విన్నా. ప్రతి సంవత్సరము జూన్ మాసములో 16 నుండి 25 మధ్యలో ఆ డేటు తిథులలో అమ్మవారికి 4 రోజుల పాటు నెలసరి జరుగుతుంది. ఓకే, అమ్మవారికి మొత్తం టెంపుల్ క్లోజ్ చేసి కొన్ని రకాల బట్టలన్నీ తీసుకొచ్చి మొత్తం ఆ బట్ట లోపలేసేసి తాళం వేసేసి అమ్మవారి టెంపుల్ మీద తెల్ల బట్ట కప్పేసి తాళం వేసి క్లోజ్ చేస్తారు. ఆ 4 రోజులు అంబుబాచి మేళా అని జరుగుతుంది. ఓకే, ప్రతిరోజు 8 లక్షల నుండి 10 లక్షల మంది వస్తారు. కొండ మీద నడుచుకుంటూ వెళ్ళాలి, కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అందరూ నాగసాధువులు, పాండాలు అందరు వచ్చి ఎవరైతే ఆ టైంలో జపం చేస్తారో, కామాఖ్య జపము, బాగలాముఖి జపము, వాళ్లకు సిద్ధిస్తుంది అమ్మవారు. మేము కూడా అట్లా చేసిన వాళ్ళమే. ఓకే, అప్పుడు మంత్ర సాధన లేకపోతే తంత్ర మార్గంలోకి పోవడానికి లేదు. ఫస్ట్ మనల్ని చంపేస్తుంది, మనమే ఫెయిల్ అవుతాం లైఫ్లో. ఎందుకంటే వాటిని ఆ శక్తి కలగాలి. ఆ పూజ చేయాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా నాన్ వెజ్ తినకపోతే నడవదు, ప్రసాదంగా తీర్థం మందు తాగకపోతే నడవదు. అవి వెట్టి పూజ కనుక చేయకపోతే అమ్మవారు ఇంకేదైనా కోరుకుంటుంది. ఓకే, అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖచ్చితంగా అమ్మవారు ఇంకేదో కోరుకుంటుంది. అది మనమే కావచ్చు. సో అందుకని చేసేవాళ్లకు ప్రాబ్లం, పంతులకు ప్రాబ్లం. అందుకని ఖచ్చితంగా దానికి మంత్రసిద్ధి ఉండాలి. అక్కడ పెద్ద పూజారి ద్వారా మంత్రసిద్ధి పొంది ఉండాలి. అప్పుడే ఈ పూజలు చేయగలుగుతాం, లేకుంటే చేయడానికి లేదు.
సో ఆ 4 రోజులలో అమ్మవారికి బ్లీడింగ్ అయ్యి ఈ బట్ట మొత్తం ఎర్రగా మారిపోతుంది. ఓకే. ప్లస్ ఈ ఎక్కడ కనెక్షన్తో మనకు తెలియదు కానీ పక్కన గంగపుత్ర నది ఉంటుంది. ఆ గంగపుత్ర నదిలోకి రెడ్ వాటర్ అంతా వస్తుంటుంది బయటికి రక్తంలాగా. ఓకే. ఆ 4 రోజులే. మళ్ళీ 4 రోజులు అయిపోగానే మళ్ళీ అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేస్తారు, శుద్ధి చేస్తారు. బీభత్సంగా మళ్ళీ జనాలు ఈ 10 లక్షల మంది ఫుల్. అసలు ఇక నెల వరకు మనకు దర్శనం దొరకదు. అక్కడ మహత్యమే అంటే వైట్ బట్ట వేసింది మళ్ళీ రెడ్ అయిపోవడం. ఇది కన్నతో కానీ నీ యోనిలో మొత్తం బ్లడ్ ఉంటుంది. అక్కడ యోనిపీఠం ఉంటుంది. ఇట్లా యోనిపీఠంలో మొత్తం బ్లడ్ ఉంటుంది. టెంపుల్ లోపల గర్భాలయంలో మొత్తం బ్లడ్ ఉంటుంది. నువ్వు ఫీల్ కావచ్చు, తీస్తే బ్లడ్ అవుతుంది. ఇక తీయవచ్చు, చేతితో తీస్తే నీకు రక్తం కనిపిస్తుంది. నువ్వు తెల్లబట్ట వేస్తే అక్కడ ఎర్రగా అవుతుంది. ఇప్పుడు అమ్మ చనిపోయిందని చేతికి తీసేసిన ముట్టి అవుతుందని, లేకపోతే నా చేతికి మొత్తం అవే బట్టలు ఉంటాయి. ఓకే. అంటే మనం తెచ్చుకోవచ్చు అవి ఆ టైం అంటే మనకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తెచ్చుకోవచ్చు. నా దగ్గర ఉంటుంది, నీకు ఇస్తా హైదరాబాద్ రాగానే. ఓకే. నా దగ్గర ఉంటుంది. సో అది కట్టుకోవడం వల్ల మనకి ఏంది అచీవ్మెంట్, నీకు పర్పస్, లైఫ్లో డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను అది చేసే ఎక్కువైంది. వశీకరణం పూజలు చేసి చేయడం వల్ల నేను అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది పబ్లిసిటీ. ఓకే. నేను 100 వరకు చేయాలి, 100 దాటిపోతుంది నాది. అందుకని ఆపుకున్నా ఇప్పుడు. ఓకే. అంటే లిమిట్ ఉంటుందా? ఒకటి ఉంటుంది కదా. ఓకే. ఓవర్ అయితే ఏదైనా స్టెరాయిడ్స్ ఓవరే కదా, మెడిసిన్ ఓవరే కదా, ఇది కూడా ఓవరే కదా. అడ్డగోలుగా చేసుకుంటూ వెళ్ళిపోయినా నేను చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్న పూజలు వశీకరణానికి. పెరుగుతానే ఉంది. నేను కూడా హ్యాండిల్ చేయలేనంత లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆపేసిన. 4 నెలలు అవుతుంది నేను ఆపి. ఎక్స్ట్రీమ్ పోయిందని 4 నెలల నుండి నేను వశీకరణం చేయట్లేదు. ఓకే. అసలు వశీకరణ పూజలు అంటే ఏంటిది? వశీకరణ పూజలు అంటే వీటికి వక్ర భాషలు చెప్తారు చాలా మంది. వశీకరణము అంటే జన వశీకరణము. ఇప్పుడు ఉదాహరణ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్, ఆయన రోడ్డు మీదకి వస్తే విచ్చలవిడిగా జనాలు వస్తారు. దాన్ని వశీకరణం అంటారు. చాలా మందికి తెలియదు, పవన్ కళ్యాణ్ గారు కూడా వశీకరణం చేసుకుంటారు. ఓకే. ఆయనకు కూడా ఒక గురువు ఉన్నారు, ఆ గురువు ద్వారా పూజలు చేసుకుంటారు. కేసీఆర్ ఉన్నారు, రాజశ్యామలు చేయడం వల్ల వశీకరింపబడతారు. అంటే జన వశీకరణం వేరే రోజులు కాదు. ఇక్కడ జనాలు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, దీన్ని వశీకరణం అంటారు. ఓకే. కానీ చాలా మంది వశీకరణం అంటే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా, అమ్మాయి నాలెడ్జ్ లేక అంతే. అందుకనే జన వశీకరణం అంటున్నా. ధన వశీకరణం, జన వశీకరణం అంటే జనాలు మన పట్ల అభిమానాన్ని చూపిస్తారు. ధనవశీకరణం అంటే డబ్బు సంపాదించడం. ఈ రెండే జనవశీకరణం, ధనవశీకరణం. సో మంత్రానికి తంత్రానికి డిఫరెన్స్ ఏంది? మంత్రము అనేటువంటిది మామూలుగా మనం చేసే పూజలలో, హిందూ మతంలో మనం చేసే పూజలలో సత్యనారాయణ వ్రతం కానీ, గృహప్రవేశం కానీ, వీటన్నిటిలో కానీ మంత్రం ఉంటుంది. అంటే క్రియ తక్కువ ఉంటుంది, క్రియ ఉండదు. తంత్ర మార్గంలోకి వచ్చేటప్పటికి క్రియ ఉంటుంది. తంత్ర మార్గంలో క్రియ ఏంది? ముద్రలేయడము, ఎక్కువ ముద్రలే ఉంటాయి. అసలు తంత్ర మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు వేణుస్వామి గారు? అంటే ఇప్పుడు డాక్టర్లో పీజీ డాక్టర్, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మన చాలామంది డాక్టర్స్లో నార్మల్ మెడిసిన్ వాడతారు, కొంతమంది స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ అనేది తంత్ర మార్గం, రిజల్ట్స్ ఎక్స్ట్రీమ్ తొందరగా వస్తాయి. ఓకే. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మన అదేంది ఆయుర్వేదం అంటారు. ఆయుర్వేదం పనిచేస్తుంది 5 నెలలు పడుతుంది. అవును. ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేస్తానికి 5 గంటలు పడుతుంది. స్టెరాయిడ్ పనిచేస్తానికి 5 నిమిషాలు పడుతుంది. అంటే తంత్ర మార్గంలో వెళ్తే తొందరగా అవుతుంది అంటారు. తొందరగా అవుతుంది. 1 డేలో కూడా అవుతుంది, కొన్ని 1 డేలో కూడా అవుతాయి రిజల్ట్. తంత్ర మార్గంలో అది. తంత్ర మార్గము = వామాచారం. కౌలాచారం వేరు. కౌలాచారం ఎక్స్ట్రీమ్. అది కౌలాచారం మనం చేయం జనరల్గా. కౌలాచారం కామాఖ్యలో చేస్తారు. ఓకే. కౌలాచారం కూడా చేస్తారు, కానీ అది పండితులే చేయాలి, మనం చేయం. అంటే ఆ పూజలు ఎట్లుంటాయి? దీంట్లో ఇంక ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఓకే. బలులు ఉంటాయా? అన్నిటికీ ఖచ్చితంగా నైవేద్యాలు ఉండాల్సిందే, లేకపోతే నడవదు. కానీ కౌలాచారం చేయాలంటే వాటికి వేసే ముద్రలు కానీ, వాటి పాత్రలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పాత్రలు, మనం వాడే పాత్రలు, ఇప్పుడు మేము కామాఖ్యలో వాడే పాత్రలు అంటే మామూలుగా మీరు చూసిన పాత్ర, ఇప్పుడు మన ఇండ్లలో పూజ చేసే పాత్ర ఇంత ఉద్దరిని, చెంచా, అక్కడ ఉద్దరిని ఉండదు. చేప రూపంలో, యోని రూపంలో ఉండేటువంటి పాత్రలు 2 ఉంటాయి. ఆ రెండింటితోనే పూజ చేస్తారు. ఓకే. చాలా సిస్టమేటిక్ ఉంటుంది. అక్కడ పసుపు ఉండదు పూజలో, కుంకుమనే ఉంటుంది. ఓకే. పసుపు అనేదే ఉండదు, బియ్యము కుంకుమ అంతే. అసలు పసుపు అనేది ఎక్కడ వాడరు. అయితే ఇంతకుముందుకు మనం మాట్లాడేటప్పుడు కన్య పిల్లల్ని తీసుకెళ్తాము అని చెప్పారు. అవును. సో అంటే ఇప్పుడు ఇంకొకటి, అక్కడ కన్య పిల్లలు దొరకాలంటే ఒక 50,000 ఛార్జ్ చేస్తారని చెప్పారు. సో ఆ పిల్లలతో, అక్కడున్న పిల్లలతో, అంటే ఎవరన్నా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు పూజలు చేసుకుంటే వీళ్ళకేం లాభం, వాళ్ళకేం నష్టం? ఏం లేదు, వీళ్ళకి డబ్బులు వస్తాయి అంతే.
ఓకే. అమ్మాయిలకు డబ్బు మన దగ్గర కూడా చేస్తారు. దసరా టైంలో సరస్వతి పూజ అని కుమారి పూజ అని చేస్తారు. మన దగ్గర కూడా చేస్తారు. 11 మంది పిల్లల్ని పిలిచి వాళ్ళకి జాకెట్ ముక్కలు ఇచ్చి, అవునవును, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి, పెన్నులు ఇచ్చి, కామన్ అది పెద్ద అదేమి అపచారం కాదు, అది చేస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు చూడడానికి కొద్దిగా అందంగా ఉండాలి, చిన్నపిల్లలు ముద్దు రావాలి, ప్లస్ కొంతమంది ఏమో కళ ఉండాలి, అమ్మవారి కళ ఉండాలి. ఇప్పుడు కామాఖ్యలో ఒక అమ్మాయి ఉంటుంది, నేను చేయించే పూజలు, మోడీ గారికి కూడా ఆ అమ్మాయితోనే కూర్చోబెడతారు. ఆ అమ్మాయి కాస్ట్లీ అమ్మాయి, అక్కడ చాలా కాస్ట్లీ అమ్మాయి, అన్ని పేపర్లు వచ్చింది అక్కడ. సో జనరల్గా మనం ఆ అమ్మాయి కావాలి అంటే 20-30 రోజుల ముందే చెప్పి పెట్టుకోవాలి పంతులు గారికి, అమ్మ గురూజీ ఓ లడ్కి చాయి అంటే ఆ అమ్మాయిని అంత డిమాండ్ ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మళ్ళీ 60,000 అంటే 60,000 ఇవ్వాలి, 70,000 అంటే 70,000 ఇవ్వాలి. మనం ఏంది ఆ అమ్మవారిని ఆ అమ్మవారే అని కూర్చోబెట్టి, ఆ అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టి ఆ అమ్మాయి కాళ్ళకు దండం పెడతా, నేను కూడా పెడతా, నేను దండం పెడతా అమ్మవారికి. సో అమ్మవారు మనల్ని మాల వేసి నెత్తి మీద కొడుతుంది, ఈపులో కొడుతుంది. అంటే అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఇక్కడ అమ్మవారే. సో అమ్మవారే అంటాం. సో అమ్మవారిలాగా మనం భావించి పూజ చేస్తాం. అట్లా అందుకని ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి ఒక ముగ్గురు, అక్కడ ముగ్గురు మనకు అవసరం అనుకుంటే కామాఖ్యల ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళే పూజలు చేస్తారు, వాళ్ళు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. అందుకని మనం ఇక్కడ నుండి తీసుకొని వెళ్తాం అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళు పూజ చేసి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎంతోమంది రావచ్చు భక్తులు. సో వాళ్ళల్లో అంటే ఏదైనా మిరాకిల్ జరిగినది ఏదైనా కేసు ఉందా మీ దగ్గర? ఆల్మోస్ట్ ఆల్ 90% జరిగినాయి. ఏదైనా ఒక్కటి షేర్ చేసుకోండి. చాలా పిల్లలు, మగపిల్లలు లేరు అని నా దగ్గరకు వచ్చారు ఒకళ్ళు. హైదరాబాద్లో పెద్ద మార్వాడి, 1000 కోట్లు ఉన్నాయి, మగపిల్లగాడు కావాలని వచ్చిండు. ఎవరు మగపిల్లాడు సంతానం లేదని వచ్చారు. సంతానం లేదని వస్తే నేను పూజ చేయించిన 5 ఏళ్ల లోపు ఆడపిల్ల పుట్టింది. ఓకే, పుట్టింది. అట్లనే చాలా ఉన్నాయి. 90% నా లైఫ్లో ది బిగ్గెస్ట్ హడల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇష్యూ. అది తప్ప నా లైఫ్లో హడల్స్ లేవు అసలు. నాది ఎక్స్ట్రీమ్ వెళ్తుంది రిజల్ట్. నా లైఫ్ ఏమైపోయిందంటే ఈ జగన్మోహన్ రెడ్డిని లింక్ అయిపోయి మిగిలిన వాళ్ళు కూడా లింక్ అయ్యారు. ఎమ్మెల్యేలు అంతా లింక్ అయిపోయినారు కదా. జగన్మోహన్ రెడ్డితో పాటు వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ పడ్డ దెబ్బ వెనకాల కూడా రిఫ్లెక్ట్ అయింది. అంతేగాని జనరల్గా నాకు సక్సెస్ అనేది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. నేను ఫస్ట్ నా లైఫ్లో ఒక వైబ్రేషన్ ఫీల్ అయింది ఒక జగన్మోహన్ రెడ్డి ఇష్యూని. ఎక్కడ ఫీల్ అవ్వలే. మరి అక్కడ ఎక్కడ దెబ్బ కొట్టొచ్చు? అక్కడ చూద్దాం ఇంకో 1 ఇయర్లో. ఓకే, చూద్దాం. ప్రకృతి డిసైడ్ చేస్తుంది, మనం డిసైడ్ చేయడానికి ఎవరు? ఏమైనా జరగబోతుందా? అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మనం చెప్పొద్దు అనుకుని మళ్ళీ జరగబోతుందా అంటే ఎట్లా? మనం ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల సెలబ్రిటీలు చెప్పమన్నాం కదా. సో తెలుగు రాష్ట్రాల వద్దు కానీ ఇప్పుడు 2025లో ఇలా ఉండబోతుంది, ఎవరికి ఏం జరగబోతుందో చెప్పండి చాలు. 2025లో మనకు పెద్ద సమస్య ఏంది అంటే మీనరాశిలోకి షష్టగ్రహ కూటమి వస్తుంది. సో ఇది ఎప్పుడు వచ్చింది అంటే 2019 డిసెంబర్ 26వ తారీఖు నాడు సూర్యగ్రహణం రోజు షష్టగ్రహ కూటమి అని ఒక కూటమి వచ్చింది. అది వచ్చిన 3 నెలలకు మనకు కరోనా వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రపంచాన్ని అతిపెద్ద వైరస్ కబలించబోతుంది 2025లో. అది చర్మానికి సంబంధించింది అవ్వచ్చు అనేది నా ఉద్దేశము. దాంట్లో మంకీ ఫాక్స్ అనేది ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే చర్మానికి సంబంధించింది. అలాగే వచ్చే సంవత్సరానికి అధిపతి రవి. సో ఖచ్చితంగా రాజుల మధ్యన గొడవలు, అతిపెద్ద రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నేషనల్ లెవెల్లో మరణాలు, ఓకే, ప్రకృతి విపరీత వైపరీత్యాలు, సూర్యుడు ఎండ ఎక్కువగా కాయడము. సో చాలా రకాల సమస్యల్ని మనం ఫేస్ చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే. అన్నిటికంటే ముఖ్యం వచ్చే సంవత్సరంలో కార్డియాక్ అరెస్టులు విపరీతంగా ఉండబోతున్నాయి. హార్ట్ అటాక్లు. పొలిటికల్లోనా? లేదు, జనాలు కార్డియాక్ అరెస్టులు జనాలు. తర్వాత రాసుల పరంగా తీసుకుంటే వచ్చే సంవత్సరము మేషరాశికి చాలా సమస్యలు ఉండబోతున్నాయి. అంటే ఉదాహరణ, మేషరాశి వారికి కోర్టు కేసులు, పోలీస్ కేసులు, తల్లిదండ్రులు ఒకరికి ప్రాణగండము ఇలాంటివి ఉండబోతున్నాయి. అండ్ వృషభ రాశి ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది వృషభ రాశి. అండ్ మిథున రాశి సూపర్గా ఉంటుంది వచ్చే సంవత్సరం. కర్కాటక రాశి సూపర్గా ఉంటుంది, కానీ వెయ్యగురు ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం అట్లాంటివి జరుగుతాయి కర్కాటక రాశి. ఓకే. కర్కాటకం, సింహరాశి చాలా మైనస్ ఉండబోతుంది. కారణం ఏంటి అంటే షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మీనరాశిలో ఉండి సింహరాశిని చూస్తుంది కాబట్టి సింహరాశి వారి జాతకం చాలా చాలా కష్టంగా ఉంది. చాలా రకాల సమస్యలు ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కన్యారాశి వాళ్లకు ఎక్స్ట్రీమ్ సూపర్ ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్. కర్కాటకం, సింహం, కన్యా. తులారాశి వాళ్లకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంది. చాలా పాజిటివ్గా ఉంటుంది, కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మీడియాకి ఎక్కడము,
లేదా కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశికి చాలా అనుకూలంగా ఉండబోతుంది, చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్. కన్యాతుల వృశ్చికం. ధనుస్సు రాశికి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అర్ధాశ్రమ శని స్టార్ట్ అవుతుంది కానీ డబ్బు విపరీతంగా ఫ్లో అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. మకర రాశికి శని వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. ఇక లాస్ట్ 10 years నుండి ఉన్న దరిద్రం అంతా కూడా మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ట్రీమ్ లైఫ్ ఉంటుంది మకర రాశికి. నెక్స్ట్ మకరం. కుంభరాశికి ఏలినాశని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సమస్యలు అనుభవిస్తారు, బాగాలేదు వాళ్ళ పరిస్థితి. ఓకే. సో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కుంభరాశికి, ఇంకా ఉంది వాళ్ళకు. కాకపోతే మే తర్వాత కొద్దిగా తగ్గుతుంది కుంభరాశి ఎఫెక్ట్. ఓకే. ఇక అన్నిటికంటే అతి భయంకరమైన రాశి, చాలా సఫర్ అయ్యే రాశి మీనరాశి. మీనరాశి వారికి విపరీతమైనటువంటి నష్టాలు ఉండబోతున్నాయి, కష్ట నష్టాలు. వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు 24 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా వాళ్లకు 2025 అనేటువంటిది టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. ఇక వాళ్ళ జీవితంలో అతి భయంకరమైన కాలం. ఇక ఈ కాలాన్ని వాళ్ళు కనుక తప్పించుకోగలిగితే ఇక తిరుగుండదు ఇక వాళ్ళకు. ఓకే. సో అంటే ఇవన్నీ మీరు రాశుల గురించి చెప్పారు కదా, సో చాలామంది సమస్యలతో మీ దగ్గరకు వస్తారు, సో వాళ్ళకి రెమెడీస్ ఇస్తారు, చేస్తారు, సో వాళ్ళకి మొత్తం మంచి జరుగుతుందా? ఇస్తాము, చేస్తాము. ఓకే. ఇస్తాము, అందరికీ చెయ్యము. మనిషిని బట్టి కొంతమందికి త్రయంబకేశ్వర్ పంపిస్తాము, కొంతమందికి శ్రీకాళహస్తి పంపిస్తాము, కొంతమందికి కామాఖ్య పంపిస్తాము, కొంతమందిని తిరునల్లారు పంపిస్తాము. సో చాలా సింప్లిఫైడ్, మనిషిని బట్టి రెమెడీస్ చెప్తాము. అంటే అతని యోగాన్ని బట్టి చెప్తాము. యోగం ఉంటేనే పూజలు చేస్తాము. సో 90% రిజల్ట్ ఉంటుంది, 90% రిజల్ట్ ఉంటుంది, 90% రిజల్ట్ ఉంటుంది. నాకు వచ్చిన వాళ్ళు అయితే 90%. ఫెయిల్యూర్ అనేది ఒక 10% ఉంటుంది, బికాజ్ ఆఫ్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సక్రమంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఉదాహరణ ఒక 50 లక్షలు జమ కాగానే ఎవడో ఒకడు వస్తాడు, ఆ 50 లక్షల మీద కన్నేసి నాకు అప్పు ఇయ్యి, నాకు అది ఉంది ఇది ఉంది అని మొత్తం టెంప్ట్ చేసి, మహా అంటే వాడు ఇచ్చేది ఏం లేదు, ఒక ప్రామిసరీ నోటు, ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటు, ఒక 4 చెక్కులు కాకపోతే 40 చెక్కులు తీసుకొని ఇసిరేస్తాడు. ఇసిరేయంగానే వీళ్ళు ఏం చేస్తారు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ అనగానే 50 లక్షలు మన చేతిలో పెడతారు, నెలకు 2.5 లక్షలు అని. వాడు తీసుకున్న 50 లక్షల నుండి 2 నెలలు ఉల్టా ఇస్తాడు, 5 లక్షలు, 2.5 లక్షలు ఒకసారి, 2.5 లక్షలు ఒకసారి. 3వ నెల నుండి కట్టడిగా. కట్టకపోతే వీడు కోర్టుకు పోవాలి. వీడు కోర్టుకు పోవాలి అంటే 50 లక్షలు ఎక్కడి అని కోర్టు అడుగుతుంది. వైట్ చూపించాలి, బ్లాక్ మనీ కాదు. సో వాడికి ధైర్యం ఏంది, వీడు పోయి కేసు పెట్టాడు అని. వీడు మహా అంటే ఇంటికి వస్తాడు, ఇంటికి వస్తే సూసైడ్ చేసుకుంటా అంటాడు వీడు. కథం, దుకాణం బంద్, చేతికి రావు. సో ఇప్పుడు అట్లాంటి నేనేం కాపాడతా, నేను కాపాడలేను. ఒకడు వస్తాడు, ఇక వాడు కెసినో అలవాటు అవుతుంది వానికి. భయంకరంగా స్టార్టింగ్ 1-2 లక్షలు పోతాయి, 10 లక్షలు పోతాయి. తర్వాత వాడిగా కంటిన్యూ చేసి కోటి రూపాయలు తీసుకుపోతాడు. అది వాడు వచ్చి నా దగ్గరకు వచ్చి జాతకం చెప్పాలంటే, నువ్వు కెసినో వాడటం నేనేం జాతకం చెప్తా, నేనేం బయటికి తీసుకొస్తా, అంతే కదా. ఎవరన్నా క్యాసినోకి వెళ్ళేటప్పుడు నేను ఎన్ని పైసలు సంపాదిస్తా కొంచెం చెప్పండి అని ఎవరైనా వస్తారా? చాలా మంది వస్తారు. ఫస్ట్ నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే, నీ దుకాణం బంద్ చేయి, నువ్వు వెళ్ళిపో అని చెప్తా. అసలు కెసినో వాళ్ళ సంపాదించేటోడు ఎవడు ఉండడు. కసినో కానీ పేకాట కానీ ఎట్లా ఆడినం అనేది కాదు, ఎప్పుడు ఆపేసినాం అనేది ముఖ్యం. ఓకే. సో పేకాట కూడా అంతే, ఎప్పుడు ఆపేసినాం అనేది ముఖ్యం. నువ్వు ఆడతావు పేకాట, పైసలు రాగానే సంకల పెట్టుకుని పోతూనే ఉన్నాడు, అట్లా ఓనియర్ కదా, ఆపుతారు. ఏ కుసో పైసలు తీసుకొని పోతావా అని కొట్లాడతారు, మడ్డలు కూడా అవుతాయి. సో పేకాట ఆడేటోడు వస్తాడు, 10-20 లక్షలు కూడా కొట్టుకొని నా దగ్గరికి వస్తాడు, నాశనం అయిపోతాడు. ఇక లేకపోతే ఒకడు రైస్ పుల్లింగ్ అని వస్తాడు ఒకడు. ఇవన్నీ దొంగల వ్యవహారాలు ఇవన్నీ. ఒకడేమో నిధులు అంటాడు, ఇక ఆడ నిధులున్నాయి, దాని జన్మభూమి అంటారు, నిధులున్నాయి, భూగర్భ శాఖ నిధులున్నాయి అని వస్తాడు ఒకడు. నేను ఇట్లాంటివి మాట్లాడితే నా దగ్గర కనిపించదు, మీరు ఎల్లురి ఫస్ట్ బయటికి వెళ్ళండి, సంపాదించుకొని బతకంటారా, ఇవేం కక్కుర్తి పనులు అని తిట్టేలా కొడతా. సో ఇట్లాంటి కష్టాలు తీరవు. ఈ నిధులు ఉంటాయి అని అంటారు, మన లంక బిందెలు, సో అవి నిజంగా ఉంటాయా? లంక బిందెలు ఉండవు, పాడు ఉండవు. ఆల్రెడీ అవి పురావస్తు శాఖ వాళ్ళు, ఈ శాఖ వాళ్ళు ఆ పని మీదనే ఉంటారు. వాళ్ళ దగ్గర హిస్టరీ ఉంటుంది, వాళ్ళు అన్ని వాళ్ళు దవ్వుకుంటారు, గవర్నమెంట్కి చెందినవి అవి. వీళ్ళు ఏం చేస్తారంటే, షార్ట్ కట్ల డబ్బు కావాలి, ధనవంతులు కావాలి అనేటోళ్ళు ఫస్ట్ చేసేది, ఫస్ట్ ప్రయారిటీ లంక బిందెలు, సెకండ్ రైస్ పుల్లింగ్, మూడోది క్యాసినో, నాలుగోది పేకాట, ఐదోది ఫండింగ్. వాడెవడో సింగపూర్ బ్యాంకోడు 5,000 కోట్లు మాకు వేస్తా అంటుండు, ఫస్ట్ 50 లక్షలు ఇవ్వమన్నాడు అని. ఇట్లా వీళ్ళందరూ కూడా మోసపోయే రకాలే. వీళ్ళంతా మోసపోతారు తప్ప ఎవడు రూపాయి సంపాదించడు. వీళ్ళందరినీ ట్రాప్ చేస్తారు, మానసికంగా వీక్ ఉన్న వాళ్ళని ట్రాప్ చేస్తారు అంతే. కానీ ఇది మాత్రం మీరు పక్కా చెప్పాలి స్వామి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఇప్పటివరకు చాలామంది జాతకాలు చూశారు, జాతకం చూసిన తర్వాత అరే ఏం జాతకం రా అని చెప్పి మీరే షాక్ అయిన వ్యక్తి చాలా మంది ఉన్నారు. ఒక్కటేదన్నా చెప్పగలరు? పిల్లలు కదా వాళ్ళంతా, ఈ మధ్యకాలం చూసి పిల్లలంతా. ఓకే. పిల్లలంతా నినాయకమని వచ్చిర్రు, ఒక లంబడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. జాతకం చూసి చెప్పిన IAS కానీ IPS కానీ అవుతాడని చెప్పిన. అట్లా చాలా మంది ఉంటారు.
ఓ అట్లా కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు నాకు కళ్ళ ముందర చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏం లేకుండా కారుకు డబ్బులు కూడా లేకుండా వచ్చిన వాళ్ళు ఇవాళ బిఎండబ్ల్యూలు బెంజిలలో వచ్చిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అట్లా నాశనమైన వాళ్ళు కూడా తెలుసు. అంటే లైఫ్లో నేను తోపులము మేము కింగులము అనుకున్న వాళ్ళు నాశనమైన వాళ్ళు కూడా తెలుసు నాకు, చాలామందిని చూసాను నేను. అందుకనే స్వయం ప్రకటితంగా ఉండాలి. స్వయం ప్రకటితంగా ఉండాలి. స్వయం ప్రకటితం అంటే శివ అనేవాడు ఎక్కడ పెట్టినా శివనే, కానీ శివ వెనకాల ఎవరినో చూసుకొని శివ రెచ్చిపోవద్దు. ఇప్పుడు ఉదాహరణ, నువ్వు ఒక కార్యకర్త, నువ్వు ఎవరిని చూసుకొని రెచ్చిపోతావు? లీడర్ని చూసుకొని, లేదా నీ పార్టీని చూసుకొని. నీ పార్టీ రూలింగ్ లేకపోకుండా అపోజిట్ పార్టీ వచ్చిందనుకో నీ బొక్కలు ఇరుగుతాయి అంతే. నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్, నీ ఇన్ఫ్లుయెన్స్ స్టాండర్డ్స్ నీ మీదనే ఉండాలి. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. ఈ సమాజంలో కలియుగంలో ఎవరిని ఎవడు రక్షించడు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి, నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి, నీ పైసా నువ్వే సంపాదించుకోవాలి. సో కలియుగంలో అదే ముఖ్యం. సో నువ్వు అట్లా ఎంత అగ్రెసివ్గా పోతే నీ లైఫ్ అంత బాగుంటుంది. మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరినో చూసి మనము మా తాతలు నేతులు నాకిరు నేను ఇప్పుడు వాళ్ళ మూతులు నాకుతానే టైప్ వద్దు మనకు. మనము ఇండివిజువల్గా కొట్లాడాలి. బీదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ బీదవాడిగా చచ్చిపోవడం 100% మన తప్పే. మనం విధవలమైతేనే చచ్చిపోతాం. అట్లా నీకు సంపాదించడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి, 1,00,000 మార్గాలు ఉన్నాయి. దునియా కలియుగంలో పైసా సంపాదించుడు ఇంత ఈజీ. మోసం చేయాల్సిన పని లేదు, బ్లాక్మెయిల్ చేయాల్సిన పని లేదు. ఇట్లా సంపాదించవచ్చు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ను పెట్టుకొని చెరుకు బండి పెట్టుకో, మిర్చిల బండి పెట్టుకో, నీ మంచి అడ్డ చూసుకొని టిఫిన్ సెంటర్ పెట్టుకో, దునియా సంపాదించవచ్చు పైసలు. అడ్డ కావాలి. కలియుగంలో సావులేని ఏంటి? విద్య, వైద్యం, మద్యం. మన భూప్రపంచం ఉన్నన్ని కాలము విద్యకు దోకాలేదు, వైద్యానికి దోకాలేదు, మద్యానికి దోకాలేదు. ఈ 3 అడ్డలలో ఏడన్నా ఒక సెంటర్లో మనం ఒక షాప్ పెట్టుకుంటే వాళ్ళ జీవితాంతం నడుస్తుంది, టెన్షనే లేదు. అవునా? అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలది మీరు చెప్పను అని చెప్పడం జరిగింది. సో సెంట్రల్లో నెక్స్ట్ మళ్ళీ ఇంకా టైం ఉంది కదా దానికి, చాలా టైం ఉంది. ఎందుకంటే మనకు జమిలీలు వస్తాయి కాబట్టి డిసైడ్ వస్తాయా పక్క మొత్తం అందరికీ కూసాలు కదిలిపోతాయి కదా 2 సంవత్సరాలలో. 27లో ఇంకా 2 సంవత్సరాలు అందరికి కూసాలు కదిలిపోతాయి. ఎంతమంది ఆటతో చచ్చిపోతారు. ఓకే. సో సల్మాన్ ఖాన్ 2025లో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఆయన చేస్తారు? బాగాలేదు ఆయనకు. 2027 జూలై లోపు ఆయనకు థ్రెట్ ఉంది. ఓకే. కుంభరాశి, ఆయన జాతకాలు చాలా బాగా చెప్తాడు ఇంటాడు అనలే. ఓకే, చెప్తాడు. ఆయనకు జాతకాలు అంటే పిచ్చి. వాళ్ళ ఫ్యామిలీలో అర్బాజ్ ఖాన్ కూడా చెప్తాడు. అర్బాజ్ ఖాన్ నా క్లయింటే. ఓకే. అర్బాజ్ ఖాన్ చెప్తాడు, సల్మాన్ ఖాన్ చెప్తాడు. సో వాళ్ళు చాలా ఫర్రు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా అటు ముస్లిం ఇటు బ్రాహ్మిన్స్ 2 వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ ఇంట్లో బ్రాహ్మిన్, వాళ్ళ మదర్ బ్రాహ్మిన్ కాబట్టి. ఓకే. సో చాలా నాలెడ్జ్ ఉంది. సో ఆయనకు 2027 జూలై లోపు థ్రెట్ ఉంది. ఆయన అదొకటి కాపాడుకోవాలి సల్మాన్ ఖాన్. ఓకే. ఈ లోపు ఆయనకు లైఫ్ థ్రెట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తారు కదా జింక విషయంలో. సో అదొకటి జాగ్రత్తగా ఉండాలి ఆయన. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది కాలేజ్ పిల్లలు వీళ్ళు 18 years 20 years వీళ్ళు పిల్లలు మొత్తం చనిపోతున్నారు. సో ఈ చనిపోవడానికి కారణము ఏమై ఉంటుంది అంటే ఈ జ్యోతిష శాస్త్రంలో రవి 6వ ఇంట్లో ఉండడము, రవి 12వ ఇంట్లో ఉండడము, శని దృష్టి రవి మీద ఉండడము, లేకపోతే రవితో పాటు కేతువు కలిసి ఉండడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఓకే. కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏం కాదు, చెస్ట్ పెయిన్ అంటాం మనం. చెస్ట్ పెయిన్ వస్తే హాస్పిటల్ తీసుకుపోతారు, 10 కాలాలు బతుకుతాడు, యాంజియోగ్రామ్ చేస్తారు, స్టంట్లు వేస్తారు, లేకపోతే బైపాస్ చేస్తారు, హ్యాపీగా బతుకుతాడు. కానీ కార్డియాక్ అరెస్ట్ అనేది కనుక జరిగితే ఇక బతకడిగా ఆ 10 నిమిషాలలోనే కాపాడాలి. సపోజ్ ఏ నిద్రలో కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంటే తెలియదు. సో చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ వల్లనే చనిపోతున్నారు ఇప్పుడు పిల్లలందరూ కూడా. కారణం ఏంటి అంటే రవి నీచంలో ఉండడం వల్ల కార్డియాక్ అరెస్టులు జరుగుతాయి. సో అందుకనే చెప్తున్నాను, జాతకం చెక్ చేసేటప్పుడు కార్డియాక్ అరెస్టులు ఎందుకైతే అంటే రవి కేతు కాంబినేషన్, రవి 6వ ఇంట్లో 12వ ఇంట్లో, లేదా ఇంట్లో షష్టాష్టకాలు ఉండడము, లేదా చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాల్లో పుట్టి ఉండడము, దీనివల్ల ఆ డెత్స్ ఉంటాయి. అందుకనే చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ దానికి రెమెడీ ఉంటుంది, పూజ ఉంటుంది. ఓకే. కొన్ని సార్లు బీదోళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళు అయితే మేము రెమెడీ చెప్తాము. ఒక విస్తరాకుల అన్నం పెట్టి దొండకాయ బెండకాయ కర్రీ వండి ఆదివారం నాడు 12:30కు పెట్టాలి, 3:30కు తీసేయాలి, 8 వారాలు పెట్టుకొని చెప్తాము, సెట్ అయిపోతుంది. ఓకే. అంటే చాలామంది చాలా కష్టపడతారు
వాళ్ళ ఇంట్లోకి అంటే నెల కాగానే చాలా డబ్బులు వస్తాయి, లక్షలు లక్షలు వస్తాయి. మళ్ళీ వాళ్ళు చూసేలోపే జప్పుని వెళ్ళిపోతాయి. మంచి సమస్య, మంచి క్వశ్చన్ అన్న. దీనికి కారణం కాలసర్ప దోషం. ఓకే. సో దీనికి రెమెడీ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి రెమెడీ చెప్తున్నా. ఎన్ని పూజలు చేసినాం, సెట్ కాలే, మా మస్తు పైసలు వస్తున్నాయి, నిలబడతలేవు. ఏం లేదు, మీ ఇంట్లో యజమాని ఉంటాడు, మగవాడు ఉంటాడు కదా, అన్నం తినే విస్తర్ ఉంటుంది. ఆ విస్తర్లో ఆదివారం నాడు అన్నం లెఫ్ట్ సైడ్ పెట్టాలి, రైట్ సైడ్లో బెండకాయ దొండకాయ కర్రీ పెట్టాలి, ఇంటి మీద పెట్టాలి. 12 గంటల 30 నిమిషాలకు పెట్టాలి ఆదివారం నాడు. 3 గంటల 30 నిమిషాలకు తీసేయాలి. తీసేసి ఒక కవర్లో చుట్టి వాటర్లో, చెరువులో కానీ చెట్లలో కానీ వేసేయాలి. దీనివల్ల ఆ సమస్య తీరిపోతుంది. అంటే డబ్బు నిలబడుతుంది ఇంట్లో. డబ్బు పోతుంది కదా, నిలబడుతుంది. చాలు, ఇది ఒక రెమెడీ చేస్తే చాలు. ఓకే. అంటే ఇప్పుడు కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు ఇట్లాంటివి ఉంటాయి, ఏదున్నా ఇది మనకు వస్తుంది. కాలసర్పదోషం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పితృకార్యాలు చెయ్యకపోవడం వల్ల, అంటే ఇంట్లో చనిపోయినటువంటి తల్లిదండ్రులకు కరెక్ట్ గా శ్రాద్ధ కర్మలు చేయకపోవడం వల్ల, దినాలు పెట్టకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ. యాక్సిడెంట్ లో కుటుంబం లేచిపోవడము, పిల్లలు పుట్టకపోవడము, భార్యాభర్తలు విడిపోవడము, సంతానం లేకపోవడము, క్యాన్సర్లు చిన్న వయసులో రావడము, వీటన్నిటికీ కూడా కాలసర్పదోషం అనేటువంటిది కారణం. సో పితృదోషం అంటాం దాన్నే. అది పోవాలి అంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది చేస్తే ఆ 8 వారాల పాటు పక్షులు తినడం వల్ల ఆ సమస్య తీరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటారు 2025లో. సో అంటే ఎట్లాంటి బిజినెస్ చేస్తే వాళ్ళు ఒక స్టేజ్లో వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. వ్యక్తిగతంగా కొంతమంది రియల్ ఎస్టేట్ అనగానే అన్ని రావు. రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ వేరు వస్తుంది, ల్యాండ్ వస్తుంది. సో ఇంట్లో వాళ్ళకు కుజుడు బాగుంటే ల్యాండ్ తీసుకోమని చెప్తాము, రవి బాగుంటే కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళమని చెప్తాము. సో రెండు వేరు. శుక్రుడు బాగుంటే కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళమని చెప్తాము. అట్లా వెంచర్ చేయాలంటే మళ్ళీ వేరే కావాలి. సో చాలా ఉంటాయి. మళ్ళీ గ్రూప్ పార్ట్నర్షిప్ చేయాలంటే వేరే ఉంటుంది, కుజుడు బాగుండాలి. సో జాతకాన్ని చూసి చెప్తాం, అది ఇండివిజువల్గా చెప్పేది కాదు. ఓకే. అంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వేణుస్వామి మీద ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది, ఇంత నెగిటివ్ జరుగుతుంది, అది ఇది అని అంటారు. బట్ మేము వచ్చే వరకు ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ ఏం నమ్మి వస్తున్నారు అసలు వేణుస్వామిని? వేణుస్వామి ఓన్ సబ్జెక్ట్ నమ్మి వస్తున్నారు. ఓకే. వేణుస్వామి నిజాలు చెప్తాడు అంతేనా? వచ్చినప్పుడు ఇక్కడ నేను పూజలో ఉన్నా కదా. అవును, అదే నేను అందుకే అడుగుతున్నా. నేను చేసుకుంటా డైరెక్ట్. అవును, నేనేం ఖాళీగా లేను కదా, నా పని నేను చేసుకుంటున్నా. సో నాకు ఎక్కడ నా మార్కెట్ పడిపోలా. భగవంతుని దయ వల్ల ఈ సక్సెస్, ఈ మీడియా పబ్లిసిటీ వల్ల ఇంకా పెరిగింది వాస్తవంగా 10% పెరిగింది. సో నాకేమి తగ్గల. మౌత్ పబ్లిసిటీ అంటున్నా. ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ ఎక్స్ట్రీమ్ కదా లైఫ్ లో, దానికంటే మించింది ఏముంటుంది? వేణుస్వామి పబ్లిసిటీ కోరుకుంటాడా? నాకు అవసరం లేదు, ఆ స్థాయి దాటిపోయింది నేను. ఐఎమ్ బియాండ్ దట్. అంటే ఇంత జరుగుతున్న ఇంతమంది మీ దగ్గరకు వస్తున్నారు. సో ఇదంతా ఎన్ని జరిగినా మీ పూజల వల్ల, మీ పనితనం వల్ల, సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి, సో వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుంది. సో మీకు ఎప్పటికీ పాజిటివ్గానే ఉంది. ఎంత నెగిటివ్ అయినా మీరు పాజిటివ్గానే తీసుకుంటారు, పాజిటివ్గానే ఉందంటారు. నమ్మేవాళ్ళు పాజిటివ్గానే నమ్ముతారు కదా. ఓకే. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పిన నేను. ఇప్పుడు మనం హాస్పిటల్లో మనము సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నా, మా మదర్ని అడ్మిట్ చేయడానికి అపోలో హాస్పిటల్కి పోయినా. పెద్ద హాస్పిటల్లో మీకు ఎప్పుడన్నా ఏడుపు వినబడాయా? లేదు. బయట రోడ్డు మీద వినబడతాయి. అవును. లోపల వినబడవు. అవును. వాడు మనం అడ్మిట్ చేసేటప్పుడు సపోజ్ ఇప్పుడు మా అమ్మని అడ్మిట్ చేద్దామని హాస్పిటల్కి పోయినా, ఒక డెడ్ బాడీ పోతుంది పక్క నుండి, బట్ట కప్పి తీసుకొని పోతున్నారు. సో ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా నేను ఏం చేయాలి? డెడ్ బాడీ పోతుంది కాబట్టి ఈ హాస్పిటల్లో మా అమ్మని అడ్మిట్ చేయొద్దు అని మా అమ్మని ఇంటికి తీసుకొని రావాలన్నా? లేదు. డెడ్ బాడీని చూసి కూడా అడ్మిట్ చేస్తాం కదా. అవును. అది ఏమంటారు? నమ్మకం అంటాం. సో వేణుస్వామి చెప్పింది ఒక్కటిది జరిగినంత మాత్రాన వేణుస్వామి జీరో కాదు కదా. సో వేణుస్వామి ఏం చెప్పిండు అనేది నా దగ్గరికి రావాలనుకునేవాడు చెక్ చేసుకుంటాడు, నా దగ్గరికి వద్దు అనుకునేవాడు ఎందుకు చెక్ చేసుకుంటాడు? లాజిక్ ఏంటంటే, నన్ను తిట్టాలనుకునే వాడికి నా సక్సెస్తో పని లేదు. నన్ను వాడు తిట్టాలనుకుని బండబూతులు తిట్టాడు, నన్ను డ్యామేజ్ చేస్తాడు, బ్లేమ్ చేస్తాడు, నేను లేనిపోని అని చెప్తాడు. కానీ నా దగ్గరికి రావాలనుకునేవాడు, వేణుస్వామి దగ్గరికి నేను పోవాలి అనుకుని ఒక సాఫ్ట్వేర్ వాడు అనుకుంటే నా గురించి 10 రోజులు చెక్ చేసి కానీ నా దగ్గరికి రాడు. వేణుస్వామి ఏం చెప్పిండు, వేణుస్వామి చెప్పిన ఎన్ని జరిగినాయి అని చెప్పి మొత్తం డాటా తీస్తాడు. తీసి అప్పుడు నా దగ్గరికి వస్తాడు. ఓకే. సో అది నా దగ్గరికి వచ్చేవాళ్ళు చెక్ చేసుకొని వస్తారు. సక్సెస్ రేట్ వేణుస్వామి ఇంతకుముందు ఏం చెప్పిండు, ఏ హీరోయిన్ గురించి చెప్పిండు, ఏ పొలిటీషియన్ గురించి చెప్పిండు, ఎవరెవరి గురించి చెప్పిండు, అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో, అన్నీ తీసుకుంటారు. ఇప్పుడు నా గురించి విమర్శలు చేసే వాళ్ళు ఏం చెప్తారు? నీకు సక్సెస్ 1% కూడా లేదు. నా 1% కాదురా బై 0. నేను చెప్పింది జరగనే లే. హూ ఆర్ యూ టు ఆస్క్? నా క్వశ్చన్ అది. నీకు నా నెత్తికి సంబంధం లేదు, కత్తికి సంబంధం లేదు, నువ్వు ఎవడో నాకు తెలియదు. నా దగ్గరికి రావద్దు అనుకున్నప్పుడు నీతో నాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఎవరితో? నా దగ్గరకు వచ్చే వాళ్ళతో. వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరకు వస్తారు.
నేను అదే చెప్తున్నా, మీరు 1కి 100 సార్లు నన్ను విమర్శించే మీడియాలో వచ్చే వీడియోలు ఇంకా 100 సార్లు చూడండి, రేటింగ్ పెరుగుతుంది వాళ్ళకు. చూడండి, చూసి మనశ్శాంతిగా కూర్చొని వేణుస్వామి దగ్గర సబ్జెక్ట్ ఉంది, విషయం ఉంది అనుకుంటే నా దగ్గరికి రండి. వేణుస్వామి లంగా దొంగ లఫంగా అనుకుంటే రాకండి. వేణుస్వామి నెలకి ఎంత సంపాదిస్తాడు అంటే నాకు ఈ జనాలను చూసి అడగబుద్ది అయింది అంతే. ఇప్పుడు అందరు డబ్బులు ఇయ్యారు కదా, ఓకే, ఫ్రీగా కూడా చెప్తాం కదా. వేణుస్వామి ఒక్కడే కాదుగా సంపాదించేది, వేణుస్వామి భార్య కూడా సంపాదిస్తుంది. అవును, మేము ఇద్దరం సంపాదిస్తాం కదా. సో మేము సంపాదిస్తే మేమేం బ్లాక్మెయిల్ చేస్తలేం కదా జనాల్ని. మేము సంపాదించి మేము ఎవరినో మోసం చేస్తలేం కదా. మేము ఇద్దరము సంపాదించుకొని జీవనాన్ని గడుపుతున్నాం కదా. ప్లస్ నాకు వచ్చిన దాంట్లో 20% సమాజ సేవకు వాడుతున్నా. 15-20 మంది అమ్మాయిని రేపు విక్టిమ్స్ని దత్తత తీసుకున్నా. ఒక అమ్మాయిని మెడిసిన్ చదివిపిస్తున్నా. సో నేను చాలా నా దగ్గర 10 మంది పనిచేస్తారు, వాళ్ళ కుటుంబాల బాధ్యత నాదే ఉంటుంది. సో చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా 50,000 20 కనీసం నెలకు 1,00,000 రూపాయలు నేను డొనేషన్లే ఉంటాయి నాయి. ఓకే, కాబట్టి నాకు ఒక్కతే ఆడపిల్ల, నేను పెద్దగా మొత్తం డబ్బులు నాకు ఆలోచన లేదు. సో పెళ్లి చేసుకుంటే ఎట్లుంటాడో నేను కూడా గట్లే ఉంటా. సో నాకేం టెన్షన్ లేదు. రెండేది ఏంటంటే సస్తే హ్యాపీగా రావాలి అనే కాన్సెప్ట్. ఓకే, సస్తే హ్యాపీగా రావాలి అంటే డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నీకు ఏమైనా కోరికలు ఉన్నాయంటే లేవనాలి, అనిపించుకొని రావాలి. ఇవాళ నా బిడ్డను కానీ నా పెళ్ళాన్ని కానీ అడిగితే మొహమాటం లేకుండా చెప్తారు, మాకు ఏం కోరికలు లేవని చెప్తారు. ఇంత షార్ట్ పీరియడ్లో ఈ ఏజ్లోనే నేను ఆ స్టేజ్కి తీసుకొచ్చాను నా ఫ్యామిలీని. నాకు టెన్షనే లేదు. ఇంకోటి అన్నిటికీ రెడీ. ఎందుకంటే అగ్రెసివ్గా మనం సమాజంలో పోతున్నప్పుడు ఏదైనా జరగవచ్చు, మనం అటాక్ జరగవచ్చు, చంపవచ్చు, చంపినా రేపటికి 2. సో దేనికి భయపడేది లేదు. హ్యాపీ లైఫ్ను చూసినాము, చిన్న ఏజ్లో చాలా లైఫ్ చూసినాము. సో ఏం టెన్షన్ లేదు. సంపాదించిన దాంట్లో 100% 10-20% సమాజ సేవకై వాడతాము, అందులో అనుమానమే లేదు. ఓకే, అయితే ఇంతకుముందు మనం మాట్లాడేటప్పుడు డెడ్ బాడీ గురించి మాట్లాడినప్పుడు అమ్మ గురించి మీరు మాట్లాడారు. సో అమ్మకు అంటే ఇట్లా అవుతుందని చెప్పేసి మీకు ముందే తెలుసు? అమ్మ చనిపోతారు అని నాకు 1 year ముందే తెలుసు. కానీ ఆమె ఏప్రిల్ వరకు బతకాల్సిన మనిషి టీవీలో ఇవన్నీ న్యూస్ మీడియాలో రావడం వల్ల మెంటల్గా ప్రెషర్ తీసుకొని ఒక 6 నెలల ముందు చనిపోవడం జరిగింది. ఓకే, సో ఆమె భయపడ్డది బాగా, ఏమైపోతుందట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేసి కొంపలు మునుగుతున్నాయి అని చెప్పి ఫోన్లు చేస్తారు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఫోన్ చేసి ఏదో అయిపోతుంది అని చెప్పి ఆమెకేం తెలుసు మీడియా జడ్జిమెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని. జ్యుడిషియరీ జడ్జిమెంటే ఫేమస్, మీడియాలో కూర్చొని జడ్జిమెంట్ ఏమైనా చేయొచ్చు మనము, కానీ మనకు జ్యుడిషియరీ జడ్జిమెంట్ కదా ముఖ్యం. ఆమె ఏమనుకుంది అంటే భయపడి అరే ఏమో అయిపోతాయి, కుంపలు మునుగుతాయని అప్పటికి మనం చెప్పడానికి ట్రై చేసాం. కానీ బతకాల్సిన మనిషి పొద్దున్నే స్ట్రెస్ వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోయింది, టెన్షన్ వల్ల. ఇవాళకి 46 రోజులు చనిపోయింది. సో ఫైనల్ క్వశ్చన్, వేణుస్వామికి ఎన్ని కోట్ల ఆస్తుంది? ఉంటుంది 5-6 కోట్లు ఉంటుండొచ్చు. 5-6 కోట్లైనా ఎక్కువ ఉంటుందా? మీరే లెక్క పెట్టారు, 5-6 కోట్లు ఉంటుంది. ఏమో మేము ఎక్కడో విన్నాం 500 కోట్ల ఫామ్ హౌస్ ఉందంట కదా. ఇదే కదా మీరు చూస్తున్నారు, ఇక్కడనే కదా. ఇదేనా? మొత్తం నా ప్రాపర్టీ అంతా 10 కోట్లకి ఇస్తా, మిగిలినంతా మీరే అమ్ముకోరి. అంతేనా? 4 కోట్లు మిగులుతాయి నాకు. ఓకే, కానీ ఫస్ట్ టైం నేను ఇంత లాజిక్గా ఇంత అంటే వాస్తవాలు ఉన్నట్టు చెప్పిన వ్యక్తి మీరే. నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఫస్ట్ టైం. నేను మీ ఇంటర్వ్యూ ఎప్పుడో చేద్దాం అనుకున్నా, బట్ ఇన్ని డేస్కి ఇట్లా కుదిరింది. సో థ్యాంక్ యూ. ఒకటి నాన్న, మందు తాగుతా నేనే చెప్తున్నా, అవును. మటన్ తింటా నేనే చెప్తున్నా, అవును. ఒక బ్రాహ్మడు ఈ 2 చెప్పడానికి ఉచ్చబడుతుంది, నిజం పడుతుంది. ఈ 2 నేను చెప్పినాక వేణుస్వామి అనేటోని కొట్టాలి అంటే ఇంకేంటో తీసుకురావాలి కదా. అంటే వీడే మంది అవుతా అంటుండు, వీడే నాన్ వెజ్ తింటా అంటుండు, ఇంకేం చేస్తే వీడు బెండ్ అవుతాడు మనకు. అందుకని కొత్త ఎత్తుకుతుంటారు అన్నట్టు. యోని పూజలు, నగ్న పూజలు. మరి దొరుకుతాయి ఇంకా కొత్త ఏమన్నా దొరుకుతాయా? దొరికినా ఈ పాటికి టెలికాస్ట్ కావాలి కదా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కెమెరాలు వాచరాలు వస్తున్నాయి, పెన్నులలో వస్తున్నాయి, అన్నిటిలో వస్తున్నాయి. ఏదైనా పెట్టు. అంటే నా క్వశ్చన్ దొరకయా? ఇక అది జరిగే పని కాదు. ఇక ఓకే, అంటే ప్రాణం పోయినా తప్పు చేయడు, వేణుస్వామి ప్రాణం పోయినా తప్పుడు పూజలు చేయడు. శాస్త్రం ఏం చెప్పిందో ఆ పూజలే చేస్తాడు, శాస్త్రానికి లోబడి చేస్తాడు. ప్రాణం పోయినా తప్పు చేయడు. సో ఇప్పటి వరకు వేణుస్వామి ఎవరిని మోసం చేయలేదా? ఎవరిని చేయలేదు. మోసపోయినా నేను చాలా సార్లు మోసం చేయలే, చాలా సార్లు మోసపోయినా. ఏ విధంగా మోసపోయారు? అన్ని రకాలుగా మోసపోయినా. స్నేహితులకు డబ్బిచ్చి మోసపోయినా, బిజినెస్లలో నమ్మి, దోస్తులను నమ్మి, శిష్యులను నమ్మి డబ్బులు పెట్టి మోసపోయినా, చాలా రకాలుగా మోసపోయినా. మోసం చేయలే. మోసపోవడం చాలాసార్లు మోసపోయినా, కన్సర్న్ చూపించి మోసపోయినా, కానీ మోసం చేయలే. ఎందుకంటే జ్యుడిషియరీ అనేది ఎవరిని ఎక్స్క్యూజ్ చేయదు తప్పు చేస్తే.
ఖచ్చితంగా నేను సమాజానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతే నన్ను ఎవరు వదిలిపెట్టరు. సో తిట్టడానికి ఏముంది, చాలా తిడతాం మనము, చాలా మాట్లాడతాము, అది పెద్ద విషయం కాదు. సో డబ్బులు ఉన్నాయని చెప్పి బట్టగాల్చి మీదేసి 500 కోట్లు 1000 కోట్లు అని చెప్పడం ఎంతసేపు? అట్లుంటే ఈ లొల్లెందుకు? ఈ పాటికి 50 గ్రాముల నువ్వులు ఇట్లా వదిలిపెడుతుంటే అందరికీ ఇట్లా వదిలిపెడుతుంటే అంత ఎందుకు 50 కోట్లు ఉంటాయి ఇట్లా వదిలిపెడుతుంటే 50 కోట్లు ఉంటే ఇట్లా నువ్వులు 50 గ్రాములు వదిలిపెట్టి నీకో దండం నీ మీడియాకో దండం అని ఎప్పుడో పోయి ఎంజాయ్ చేస్తుంటే లైఫ్ను ఇంకా పట్టుకొని ఎందుకు వీకలాడతాం ఇక్కడ అన్ని డబ్బులు ఉంటే? సో తప్పు చేయనప్పుడు ఎందుకు అది చేస్తారు? ఏం చేయం, ఎందుకు చేస్తాం? చేయరు కదా తప్పు, లైఫ్లో తప్పు చేయ నేను. ఓకే, నాకు ఆ నెసిటీ కూడా లేదు. నేను అడక తిన్నప్పుడే చేయలే, ఇప్పుడు ఎందుకు చేస్తా? అడక తిన్నప్పుడే చేయలే, ఇప్పుడు ఎందుకు చేస్తా? నేను కష్టాలలో ఉన్నప్పుడే చేయలే, ఇప్పుడు ఎందుకు చేస్తా? ఆ రోజు కూడా నేను 100 రూపాయలకు వంటకు పోయిన తప్ప నేను తప్పు చేయలే. నా దగ్గర తప్పు చేసే అవకాశం ఉందని నేను తప్పు చేయలే. నేను 100 రూపాయలు వంటకు అసిస్టెంట్గా పోయినా ఒక టైంలో 1998, 99లో 100 రూపాయలకు పనికి పోయినా. అక్కడ నుండి వచ్చిన నేను. నేనేమి తప్పు చేయను కదా నేను. సో అంటే ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్కి ఎట్లా వచ్చారు మరి? సినిమా ఇండస్ట్రీ ముహూర్తాలు పెట్టడము, పూజలు చేయడము, డే బై డే విఐపీ దగ్గరికి రీచ్ అవ్వడం. సో అదే కదా రీచ్ అనేది, అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ ఎదుగుతారు కదా కాలంతో, కొంతమందే ఎదగాలి అని రూల్ ఏం లేదు కదా. ఎక్కడనో లైట్ బాయ్గా పనిచేసేవాడు డైరెక్టర్ అవ్వచ్చు, ఎక్కడనో జర్నలిస్ట్గా పనిచేసినవాడు డైరెక్టర్ అవ్వచ్చు, ఎక్కడనో పేపర్ అమ్ముకునే అతను రామోజీరావు స్థాయికి వచ్చి ఛానల్స్ పెట్టవచ్చు, ఎక్కడనో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసిన త్రిష హీరోయిన్గా అవ్వచ్చు. సో చాలా తేడా ఉంటుంది లైఫ్లో. అందరినీ కాలం ముందుకు తీసుకెళ్తుంటారు, అట్లా నేను కూడా ముందుకు వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అంటే మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.